నేను సాయంత్రము ఒక వీడియో పెట్టినా ప్రోమోలకు సంబంధించింది. ఆ వీడియో పెట్టినప్పుడు అందులో ఒక మాట అన్నా. ఏందంటే, నేను ఈవెంట్‌కి పోతున్నా ఇప్పుడు. సో, నాకు లేట్ అయితది వచ్చేసరికి. నేను ఎపిసోడ్ రివ్యూ కూడా లేట్‌గా పెడతా ఇయ్యాల అని చెప్పిన. దానికి మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేసిర్రే, మెసేజ్ చేసిర్రు నాకు పర్సనల్‌గా. కొత్తది ఏదన్నా ఉంటే చెప్పు. ఎప్పుడు జరిగేది చెప్పకు. నువ్వెప్పుడో స్పెషల్‌గా జల్దీ పెట్టినట్టు ఎప్పుడు లేట్‌గా పెట్టేటిది. మళ్ళీ దీనికి నేను ఈవెంట్ పోతానా, అందుకే లేట్ అయింది అని చెప్పి ఆ కారణం మీద ఎందుకు నూకుతాన్నావు అని చెప్పి పెట్టిర్రు. ఓకే. చాలా బాగా అర్థం చేసుకున్నారు నన్ను. ఓకే. సరే, ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? సూపర్ ఉన్నదిగా. నాకు మస్తు అనిపించింది అబ్బా. నాకు సార్ మస్తు ఇంప్రూవ్ అయ్యిండు అబ్బా. మస్తు అంటే మస్తు అబ్బా. ఏమన్నా టైమింగా ఏదైనా చిన్న చిన్న వాటిలలో కూడా నాకు ఈ ఎపిసోడ్‌లోనే సడన్‌గా మధ్యలో హరీష్ నీ ఏలికి ఏమైందని అడుగుతారు నాగార్జున సార్. ఏందంటే, సార్ చిన్న కట్ అయింది సార్, ఇక్కడ కొంచెం ఇంజ్యూరీ అయింది సార్ ఇట్లా అని చెప్తుంటే నాగార్జున సార్ ఓహ్! అందరి విషయాలలో ఏలు పెట్టి అందరి విషయాలలో ఏలు పెట్టడం వల్ల అలా అయిందంటే, సార్ అవును సార్ పెడతాను సార్, అవును సార్ తప్పు ఎక్కడ జరిగినా పెడతాను సార్ అని చెప్పి ఏదేదో చెప్తారు ఆయన ఇప్పుడు అదే ఒకటే మోడ్. ఇంకొక మోడ్ అనేది ఉండదు. ఇక నాగార్జున సార్ కామెడీ చేస్తాడు అన్నా కానీ నో మోడ్ చేంజ్. అసలు మూడ్ చేంజ్ ఉండదు, మోడ్ చేంజ్ ఉండదు. ఒకటే రకం ఉంటుంది అయ్యా. ఒకటే అరే మొత్తం షో అంతా అక్కడ జోకులు జరుగుతున్నాయి. ఒకటే ఇప్పుడు నేను లోకాన్ని ఉద్ధరించే పర్సన్‌ని, నేను ఏదో చేస్తున్నా. ఇట్లాంటియన్నీ ఓకే, ఫైన్, గుడ్. ఆయన థాట్స్, ఆయన బిహేవియర్ ఆయన డిఫరెంట్ అనుకుందాం. కానీ ఇప్పుడు హ్యూమర్ యాంగిల్ ఉంది. థర్డ్ హెచ్ బయటకు రావాలని చెప్పి నాగార్జున సారు, వాళ్ళ మిసెస్ హరిత గారు కూడా చెప్పారు కదా! ఇన్ని జరిగినాక కూడా ఆయన థర్డ్ హెచ్‌ని పాత్ర పెట్టి, బొందబెట్టి పాతాళానికి దొక్కి అసలు జోకు జరిగినా నవ్వు రాదా? ఆల్ ద టైమ్ అదే ఫేసా? ఆల్ ద టైమ్ సీరియసా? ఇది కరెక్ట్ కాదబ్బా! ఇది కరెక్ట్ కాదు. సొసైటీలో అందరు తప్పే. నేనొక్కడినే మంచోడిని, నేనొక్కడినే రైటు. మళ్ళీ ఈయన చేస్తున్న అన్ని రైట్ పనులంటే కాదు. ఈయన నిజంగా అందరికంటే అద్భుతమైన మంచి మంచి పనులు చేస్తుండు. అవతలోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుండు, అవతలోళ్ళకి గౌరవం ఇస్తుండు, అవతలోళ్ళని చాలా మంచిగా చూసుకుంటుండు. అండ్ ఎక్కడ కూడా ఈయన సైడ్ నుంచి గింత తప్పు ఉంటలేదు అని అంటేనేమో నిజంగా ఈయన ఏది చెప్తే అది రైట్ అనుకుందాం. కానీ ఈయన చేసేటి సవాలొచ్చి ఉంటాయి మళ్ళీ. ఈయన ఏది ఒకటి రైట్‌గా ఉండదు ముచ్చట. ఈయన చేసిందే రైట్ అనుకుంటాడు తప్ప ఇంకోరు ఎవ్వరు చేసినా గాని తప్పే. ప్రపంచంలో ఎవడు చేసినా తప్పే అనే పాయింట్‌లో ఉంటాడు. కదా! ఏమో ఆయన సార్ భలే అడిగిండయ్యా. అందరి దాంట్లో ఏలు పెట్టినావు కాబట్టి అట్టయింది కదా! అసలు ఏంది అసలు నాగార్జున సార్‌కి ఏమైంది సడెన్‌గా? ఏమన్నా మధ్యలో ఏమైనా దెబ్బ తగిలిందా ఏంది? సీజన్ 8కి, సీజన్ 9కి మధ్యలో సార్‌కి ఏమైనా దెబ్బ తగిలిందా? అట్లా మారిపోయిండేంది అసలు? ఏదో ఏదో పాత సీరియల్ ఏంది ఎప్పటికి ఏదో రెగ్యులర్‌గా సీరియల్లల్లా సడెన్‌గా హీరోయిన్ చేంజ్ అయినప్పుడు, అంటే హీరోయిన్ డేట్స్ కుదరకనో, లేదంటే ఆమెకి వేరే ఆఫర్స్ వచ్చో, లేదంటే ఆమెని తీసేయాలని చెప్పి డైరెక్టర్ అనుకోవడము, సడెన్‌గా హీరోయిన్ చేంజ్ చేయాలన్నప్పుడు సడెన్‌గా యాక్సిడెంట్ అయితే, ప్లాస్టిక్ సర్జరీ అయితే టక్కున మనిషి మారిపోతుంది చూడు. ఆ టైప్‌లో హీరోయిన్‌కి ప్లాస్టిక్ సర్జరీ అయితే మొత్తం మనిషి హైటు, వెయిటు అన్నీ మారిపోతాయి చూడు. కొలతలుగా మొత్తం. ఆ! అరే ప్లాస్టిక్ సర్జరీ చేసిరంటే మొఖం ఒకటి కొంచెం చేంజెస్ ఉంటే ఉన్నాయన్న నమ్ముతాం గానీ, కంప్లీట్ హైట్ వెయిట్ ఇట్లా మారుతదిరా అయ్యా అన్న ఫీలింగ్ వత్తది కదా! ఆ టైప్‌లో నాగార్జున సార్ కంప్లీట్‌లీ యూ చేంజ్ బిల్లా, యూ కంప్లీట్‌లీ చేంజ్ బిల్లా అన్నట్టు కంప్లీట్‌లీ చేంజ్ అబ్బా! అసలు వాట్ ఏ టైమింగు, వాట్ ఏ రైమింగు, వాట్ ఏ ఫ్రేమింగు. సార్ మళ్ళీ చూడు ఎక్కడ కట్ చేయాలనో అక్కడ కట్ చేసుడు. నాకు ఎందుకో అబ్బా నేను ఏ హీరోకి పెద్ద ఫ్యాన్ కదా, ఎందుకో సడన్గా నాగార్జున గారికి ఫ్యాన్ అయిపోతున్నా ఈ మధ్యకాలంలో ఈ సాటర్డే సండే ఎపిసోడ్స్ చూస్తుంటే. యాక్చువల్లీ సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగిందో మొత్తం మనకు తెలుసు, అయినా కానీ మంచిగా అనిపించింది. దట్స్ ద బ్యూటీ, దట్స్ ద మ్యాజిక్, దట్స్ ద వద్దురా నాయన అంతకుమించి ఇంగ్లీష్ ఎందుకురా మనకి. జడ్పిహెచ్ఎస్ తెలుగు మీడియం. ఓకే, రైట్ ఓకే. ఓపెనింగ్ సంజన గారు. ఓకే, మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటికి వెళ్ళిపోయిన సంజన గారిని మనం రప్పిద్దామని చెప్పి సార్ పాట తర్వాత ఇటిద్దరం మేలు ఓ తర్వాత సంజన గారిని పిలిపించి అసలు ఎంత సిల్లీగా జరుగుతుందంటే ఇదంతా చూడడానికి. సంజన గారిని ఎట్లాగో లోపల పంపాలి అనే కాన్సెప్ట్ ఉంది. అదే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ ఈమె బ్యాటరీ 0 అయిపోయింది కాబట్టి 100% అయ్యడానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. నలుగురికి ఆప్షన్ ఇస్తున్నాం, ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో 4 వరకు అయిపోయాయి. అక్కడ శ్రీజ నేను చేయనని చెప్పింది, రీతు చేసింది, ఇంకో 25% కదా. ఓకే, బిగ్ బాస్ చాలా మంచోడు, ఇంకో ఆప్షన్ ఇస్తున్నాడు. ఓకే, ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాడు. ఎడు తిరిగి సంజన గారిని లోపలికి పంపడం అనేది కాన్సెప్ట్ కదా. మొత్తం హౌస్లో ఉన్న వాళ్ళల్లో కనీసం 4 అయినా
సాక్రిఫైస్ చేస్తే అని చెప్పినా అయిపోవు. నలుగురికి ఆప్షన్ ఉంది, 4 ఆప్షన్స్ ఇస్తాం, అందులో సాక్రిఫైస్ చేస్తే కనుక లోపల పంపిస్తాం, 4 ఉంటాయి అని చెప్పిండా. ఇంత చెప్పి మళ్ళీ ఇంకొకరు బిగ్ బాస్ మంచోడు, ఇంకొకరు ఆయన చేయకపోతే ఇంకొకరు, ఎంతమంది నా లెక్కనే ఎవరు ఈ పాయింట్లో ఎంజాయ్ చేసిరు చెప్పండి ఎపిసోడ్ చూస్తున్నప్పుడు. రైట్. ఇంకోటి ఇది బర్నన్న బాక్సు. షో రామచంద్ర ప్రభు, ఇంకా నయ్యం. ఇప్పుడు మళ్ళీ బర్నన్న బాక్స్ని లోపలికి రావాలంటే, బర్నన్న బాక్స్ నువ్వు సాధించాలంటే అనేవాళ్ళు టాస్క్ పెడతారేంది బీబీ టీం. మామ బిగ్ బాస్ మామ నీకు దండం పెడతా మామ, ఇడిచిపెట్టి ఇక బాక్స్ ముచ్చట ఇడిచిపెట్టు, అది ఇంటికి పోయింది మంచిగా క్షేమంగా ఇంటికి పంపిర్రి. లేదంటే మీరే ఎక్కడైనా బ్యాంకుల లాకర్ తీసి బంగారం దాచిపెడతా చూడు, కానీ దాచిపెట్టుర్రి. అమ్మ తోడు చెప్తున్నా, ఇక బాక్స్ గురించి వద్దు. బర్నీ బాక్స్ అదేనా బీబీ అంటే? బిగ్ బాస్ అనుకున్నాను నేను, బర్నీ బాక్సా? బంద్ చేయరు ఇక బాక్స్ ముచ్చట బంద్ చేయరు. తిప్పి చేస్తున్నారు మమ్మల్ని అందరినీ. అవసరమా ఆ బాక్స్ గురించి? అన్నకి బాక్స్ అంటే ఓకే, లాకెట్ అంటే ఇష్టం ఉంది, అది మెడలో వారేసుకుంటే అయిపోతుంది. అట్ట కాకుండా బాక్స్ని తీసుకురావడానికి ఒక కాన్సెప్ట్, సరే ఇంట్రడక్షన్లో ఏదో పెట్టారు, బాక్స్ని చూపించడానికి ఒక కాన్సెప్ట్, బాక్స్ మీదకి వెళ్ళి నామినేషన్లు, బాక్స్ బద్దలైపోతుంది, బాక్స్ బద్దలైపోతుంది. దయచేసి బాక్స్ టాపిక్ ఇంకోసారి రాదని మేము భావిస్తున్నాం. ప్లీజ్ అన్న సెంటిమెంట్ని జాగ్రత్తగా దాచిపెట్టండి. అన్న ఈరోజు బాక్స్ సాక్రిఫైస్ చేయడం ఎంత సిల్లీ కదా, అబ్బా ఎంత సిల్లీ అంటే అంత సిల్లీ. ఇప్పుడు ఆయననే ఎలిమినేట్ కావాలని కోరుకున్నాడు, ఎవరు? సంజన గారిని ఎలిమినేట్ కావాలని కోరుకున్నాడు. దివ్య విషయంలో నేను హట్ అయిపోయినా, ఎందుకంటే దివ్య విషయంలో అసలు ఆమె కొత్తగా వచ్చిన అమ్మాయిని అట్లా సఫర్ చేయడం కరెక్ట్ కాదు. అసలే నన్ను ఆమె నెంబర్ 1 అన్నది, అక్కడ స్ట్రక్ అయింది అన్న. అసలే నన్ను నెంబర్ 1 అన్నది, ఆ పిల్లలు ఇంకా అట్లా అన్యాయం కాదు, తప్ప అసలు. టూ మచ్ అంటే తీ మచ్ అంత దారుణంగా చేసింది అని చెప్పి అనుకున్నాడు. ఎలాగొట్టిండ బయటికి. నిజంగా స్టాండ్ తీసుకోవాలంటే అక్కడ స్టాండ్ తీసుకోవాలి, నాకు క్లోజ్గా ఉంటుంది కాబట్టి అని ఆ పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడచ్చు. ఆమె లేకపోతే అసలు ఎపిసోడ్స్ లేవు, ఏదో ఒకటి చెప్పొచ్చు, నాకు బాండింగ్ ఉంది, ఏదో ఒకటి చెప్పొచ్చు. అక్కడనేమో ఎలాగొట్టడానికి మాట్లాడి ఇక్కడికి వచ్చి ఐ రియల్లీ మిస్ యూ, బాక్స్ తీసుకురాపోవనంగా తీసుకొస్తారా, సాక్రిఫైస్ చేసేస్తారా, తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెట్టమంటే? ఆమెను వెళ్ళిపోవాలని కోరుకుంది నువ్వు, మళ్ళీ రావడానికి సాక్రిఫైస్ చేసేది నువ్వు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? సరే, సంజనాన్ని పిలిపించిన తర్వాత సంజనాకి ఏమంటుంది తెలుసా? సార్ మీరు ఉండాల్సింది సార్ లోపల, మీరుంటే నేను ఏదైనా చేస్తే మీరు నవ్వేవాళ్ళు. సంజనక్క ఒకప్పుడు నాగార్జున గారు అనుకుంటున్నావా? అవతలోడు ఏం చెప్పినా, అవతలోడు ఎంత సీరియస్ మ్యాటర్ అయినా, అంత సీరియస్ మ్యాటర్లో అని నవ్వే పాత నాగార్జున గారు అనుకుంటున్నావా? కాదు, మారాడు, మారినవాడే మనిషి, మారిండు అక్కడ, పూర్తిగా మారి కొత్త వర్షన్లో వచ్చిండు. ఇక్కడ సిమాన్ లోపల ఉంది, డిమాను స్టేజ్ మీద ఉంది సిమాన్. సైమనా అంతే, అదర కొడుతుండు నిజంగా. మీరైతే నవ్వేవాళ్ళు సార్. ఒకప్పుడు నాగార్జున గారు ఏ టాపిక్ అయినా నవ్వడం మాత్రమే ఉండేది. ఇది ఇప్పుడు హౌస్లో ఉన్న హరీష్ లాగా ఏ టాపిక్ అయినా, అది ఎంత జోక్ అయినా జోవిలైనా కానీ సీరియస్ మోడ్లోనే ఉండి సీరియస్లోనే ఉంటాడు కదా, ఆ టైప్లో నాగార్జున గారు ఎప్పుడు నవ్వుతూ ఉండేది. రైట్. ఇక్కడ సార్ నేను లోపల ఏదైనా చేస్తే గన్ను తీసుకొని షూట్ చేస్తున్నారు సార్, నేను ఎలిమినేట్ అవ్వడానికి ఏం లేదు సార్, అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే హౌస్ మేట్స్ నిర్ణయం అమ్మ, అయినా నువ్వు కాఫీ అవి ఇవి అన్ని దొంగతనాలు చేసావు కదా, ఒకసారి చేస్తే ఓకే అనుకుంటారు, కానీ రెగ్యులర్గా చేస్తుంటే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా, అన్నిసార్లు చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది కమ్మా, అందుకే నేను బయటకు పంపారు అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు. సార్ కాఫీ అంటే సార్ నా మీద అరిచింది సార్, భూమి మొత్తం కదిలిపోయింది సార్, భూమి అల్లలాడిపోయింది సార్, నా కింద భూమి అంత అల్లలాడిపోయింది, ఆగమాగం అయిపోయినా సార్, నేను అందుకని చెప్పి తీసుకున్నాను సార్, నువ్వు నాతో పెట్టుకుంటే ఏమైతే చూపిద్దామని. ఇక్కడ నేను సంజన అక్క గురించి కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నా. సంజన అక్క ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ బ్లండర్. ఒకసారి చేసింది ఫన్ అయిపోయింది, కరెక్టే, కీప్ ఆన్ కంటిన్యూయింగ్. అండ్ ఇంకొకటి, ఇక్కడ నన్నేమన్నా అంటే నేను వస్తువులు దొంగతనం చేస్తా అన్నట్టుకున్నది. ఇది నన్నేమన్నా అంటే నీ సామాన్లు దొంగతనం చేస్తా, అది ఏమైనా పర్లేదు, ఏదో ఒకటి నిన్ను నొప్పిస్తా, నన్ను మాట్లాడితే నా మీదకి రివర్స్ అయితే నిన్ను నొప్పించే పని చేస్తా అని ఏదో టిట్ ఫర్ టాటో పగ అన్నట్టుగా పెట్టుకుని నడుస్తుంది. అది కాదు, గేమ్లో చూపించాలి. గేమ్లో ఇన్ ద సెన్స్ టాస్కే కావచ్చు, నామినేషన్సే కావచ్చు, ఎక్కడైనా సపోర్ట్ సిస్టమ్ దగ్గర కావచ్చు, అట్లాంటి దగ్గర చూపిస్తే బాగుంటుంది. కానీ నేను నాటి అని నాట్ గుడ్ వర్క్స్ చేస్తున్నట్టుగా ఉన్నది. మా దోస్తుగాడు ఉండేది, నేను బీఫార్మసీ నర్సంపేటలో చదువుతున్నా, జేముఖి కాలేజ్ మాది.
అక్కడ మా ఫ్రెండ్ గాడు నేను రూమ్‌మేట్స్ ఉండేది. వాడికి ఒక అలవాటు. వానికి చెయ్యి దురద పెడతది అంటాడు. ఏం రా ఇది అంటే ఇదొక వీక్‌నెస్ యాక్చువల్లీ. దీన్ని మెడికల్ లాంగ్వేజ్‌లో ఒక పదం ఉంటదబ్బా! దీన్ని ఏమంటారు? వాళ్ళకి చెయ్యి దురద పెడతా ఉంటది. వాళ్ళకి ఏదో ఒకటి కొట్టేయాలి, ఏదో ఒకటి తీసుకోవాలని దురద ఉంటది. మా ఫ్రెండ్ గాడు ఉండేది. వాడు ఏం లేదు అసలు మనకు అక్కర్లేదు ఏం లేదు. అట్ట పోయి షాప్‌కి పోయి ఒకసారి తాళం కొట్టేసిండు. ఎక్కడిదా తాళం అంటే షాప్ కాడ దొంగతనం చేసిన అంటాడు. ఎందుకు చేసినవురా అంటే నాకు చేయబుద్ధి అయితదిరా అంటాడు. అరే ఇది ఎక్కడ రోగంరా నాయన నీతోటి పోతే నాకు గజ్జుమంటదిరా అంటే ఏం పర్లేదు నేనేం దొరక అంటాడు. గా టైప్‌లో ఉన్నది ఈమెది. ఏదో ఒకటి తీసేస్తే గాని బోర్ కొడతది సార్ ఏది చేయకపోతే. ఏంటంటే అదొక చిన్న హ్యాబిట్ అన్నట్టు. అదేంది వాళ్ళకి నిజంగా అది హాబీ గాదు. నిజంగా వాళ్ళ వృత్తి గాదు. వాళ్ళ ఇంటెన్షన్ దొంగతనం గాదు. వాళ్ళకదొక హ్యాబిట్. దీన్నేమో రోగం అంటారబ్బా! మానసిక వ్యాధి అది. ఏమంటారబ్బా! నాకు యాదికొస్తలే పదం నాలుక మీదనే ఉంది గానీ. తెలిస్తే కింద కామెంట్ పెట్టు. ఆ టైప్‌లో ఉంది సంజనక్కకి. అదేదో వీక్‌నెస్ ఉన్నది ఆమెకి. ఆమెకేందంటే ఏదో ఒకటి చీట్‌కం పనులంటారు హైదరాబాద్‌లో అయితే. తీట పనులంటారు మా కరీంనగర్‌లో అయితే. దొంగతనాలు చేయడం. అమ్మో! నా మీద ప్రెస్ నోట్ వత్తది కావచ్చు రేపు. రైట్. చెయ్యి కొరుకుతుంది సార్. ఏదో ఒకటి చేయకపోతే చెయ్యి కొరుకుతుంది సార్ అట. ఏం కొరుకుతుందక్క ఇది డాక్టర్‌కి చూపియాలి ఇది. రైట్. కానీ నేను ఇంట్లో ఇంకా దాటి సార్ నేను ఇంకా ఎక్కువ చేస్తాను సార్. నేను 90% కంట్రోల్ చేసుకున్నాను సార్. 10% మీరు చూసారు. 90% అంటే ఇక అయిపోయింది. అసలు 'బిగ్ బాస్' మామ కన్ఫెషన్ రూమ్‌లో సోఫా కాడికెళ్ళి ఎత్తుకొత్తది అక్క. టైం ఇత్తే. మామ అనుకుంటాడు కెమెరాలేవిరా ఒక్క కెమెరా లేదేందిరా సంజనక్కని అడగనిరా ఎక్కడ పెట్టిందో ఒరేయ్ 70 కెమెరాలు రా ఏడ పెట్టిర్రు అయ్యా మొత్తం తీసిందిరా అక్క రాత్రి గాయబ్ చేసిందిరా అయ్యా అనుకుంటాడు. 100% అంటే ఇప్పుడు లూసీ సినిమా ఉంటుంది కదా లూసీలో కంప్లీట్గా నాలెడ్జ్ అంతా అంటే ఐ మీన్ ఐక్యూ లెవెల్ మొత్తం సాటిస్ఫాక్షన్ 100కి సాచురేషన్ పాయింట్కి పోయిన తర్వాత అన్నీ తెలిసిపోతే అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతుంది కదా ఆ టైప్లో ఈమె 100% నాటినెస్ని చూపిస్తే హౌస్లో ఏముండయి మొత్తం ఖాళీ డబ్బా ఖాళీ మొత్తం ఖాళీ సెట్ సామాన్ అన్నీ పోతాయి ఎడబెడుతుంది తెలుసా అప్పుడు సెట్ మీదకి గోడ మీదకి ఇసిరేస్తుంది ఆఖరికి బిగ్ బాస్ వాయిస్ చెప్దామని చెప్పి మైక్ దగ్గరికి వచ్చి సంజన అంటే వినబడది ఎందుకు వినబడది మైక్ లేదు పుర కేబుల్ ఎత్తుకపోయిందిరా అక్క నువ్వు సూపర్ అక్క సంజన అక్క నాగార్జున సార్ సంజన హౌస్ లోపల అందరూ ఓ ఏ అంటారు అంటే రిటర్న్ వచ్చేస్తుందని అనుకున్నారు వాళ్ళు ఫస్టే ఎంబటే వస్తుంది అనుకున్నారు కానీ ఓ అంటే అంత ఆవేశపడకండి ఎందుకు అంత ఆనందపడుతున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు పంపించే ముందు ఏదో ఒకటి అడగాలి కదా అడుగుతాం అన్నట్టు ఓకే సంజన ఇక్కడ హౌస్ లోపల ఉన్న వాళ్ళు మార్చుకోవాల్సిన విషయం ఏంటో చెప్పు ప్రతి ఒక్కొక్కరికి వాళ్ళు మార్చుకోవాల్సిన అంశం ఏంటో చెప్పు నాకేమనిపించింది అంటే ముందుగా అక్క మార్చుకునేటివి అక్క దొంగతనాలు ఆ పక్కనికి దండం పెడతా మనం మరీ ప్రొఫెషనల్గా ఉన్నాం అక్క వద్దు దొంగ సరే స్టార్ట్ విత్ సుమన్ శెట్టన్న గ్రాఫ్ పడిపోవడానికి దగ్గరగా వస్తుందా అనే డౌట్ ఎవరికైనా వచ్చిందా ఇన్ దట్ మ్యాటర్ ఊసరవెల్లి అనే టాపిక్ అంటే ఆయన మనసులో అన్ని పెట్టుకొని బయటకు చెప్పకుండా ఉండడము అండ్ సంజనక్క అంటే ఆ పర్సన్ని కంప్లీట్గా తెరిచిన పుస్తకం చేయడానికి చిన్న ప్రయత్నం చేసింది అనేది ఇక్కడ టోటల్గా నాగార్జున గారి ముందు చెప్పింది కదా సో సుమన్ అన్న మాట్లాడట్లేదు కాబట్టి దొరికిపోతలేడు మాట్లాడితే దొరికిపోతాడు కొంచెం ఆయన సీరియస్ అయితే కంప్లీట్గా బుక్ అయిపోతాడు అడ్డంగా అన్న ఫీలింగ్ ఎవరికైనా వచ్చిందా నాకు వచ్చింది మర్చిపోయినా అడగడం ఒక లైక్ కొట్టి వీడియో చూడు స్టార్ట్ చేసి అని చెప్దామని స్టార్టింగే చెప్దాం అనుకున్నా మర్చిపోయినా ఒక లైక్ కొట్టుర్రి లైక్ కొట్టి హైప్ ఇయ్యి అవి ఇస్తే ఏంటంటే జనంత ముందడికి పోతుంది వీడియో చల్లగా సప్పగా పోతుంది లాస్ట్ వీక్ ఎఫెక్ట్కి మొత్తం చల్లగా పడ్డది అదేందో ప్రతి సీజన్లో కంటెస్టెంట్లు మస్తు కంటెంట్ ఇస్తారు నాగార్జున గారు అంటే వారం అంతా పీక్స్లో పోతూ ఉంటే హైలైట్ అవుతుంటే మొత్తం గరంగరం ఉంటే నాగార్జున గారు వచ్చి మొత్తం ఫైర్ ఇంజన్ పట్టుకొచ్చి నీళ్ళన్నీ కొట్టేసి చల్లబడిచి అసలు హౌస్లో ఫైర్ లేకుండా చేసిపోతాడు సప్పగా ఎపిసోడ్ 2 రోజులు మొత్తం అయిపోయిందంతా చల్లబడిపోతుంది అసోంటిది ఈ సీజన్లో చూడు వీక్ అంతా ఎంత డిజాస్టర్గా పోయినా అసలు వీక్ అంతా వీక్ ఉన్నా దమ్ము లేకపోయినా లాస్ట్లో నాగార్జున గారు వచ్చి రప ఇచ్చి పడేస్తాడు అబ్బా నిజంగా తెలుసా ఈ ఎపిసోడ్ మొత్తం మనకి తెలిసినా కానీ ఇంత బాగుందంటే అసలు ఈ సస్పెన్స్గా ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో ఓజీ మ్యూజిక్ వస్తుంది నాకు రయ్యా అన్నట్టుండేది సరే అయితే ఆ తర్వాత అండర్స్టాండింగ్ అయిపోయింది
సుమన్ శెట్టి అన్న మార్చుకోవాల్సింది ఏంటంటే స్టాండ్ తీసుకోవచ్చు సార్ అంటే అండర్స్టాండింగ్ ఉందంటే అది కూడా లేదంటారు. చేయి కడిగేసుకుంటాడు, చేయి దులిపేసుకుంటాడు, అంతే ఏముండదు ముచ్చరు అక్కడ అంటాడు అంటది. అట్నే నువ్వు సుమన్ శెట్టి ఇద్దరు కలిసి బజార్ రౌండ్లో పరిగెడుతున్నప్పుడు ఏంది అక్కడ ఆయన నీకు సాక్రిఫైస్ చేస్తా అన్నాడు కదా అంటే, అదే సార్ నేను అనుకుంది. ఇప్పుడు ఆయనకి నేను అడిగాను సార్ సాక్రిఫైస్ చేస్తా అని చెప్పాడు సార్. ఇక్కడ ఒక మాట అంట చూడురి, నోరు చెప్పింది, నోరిచ్చిన ప్రామిస్ చెయ్యి ఇస్తుందా లేదా అని చూసినట్టు. పాప ఏమి డైలాగ్ ఈ సినిమాలలో పెట్టచ్చు అనిపించింది నాకు. నోరిచ్చిన ప్రామిస్ చెయ్యి పాటిస్తుందా లేదా అని చూసినా అన్నది, అందుకే మెల్లగా నడిచినా అన్నది. అంటే సంజన టెస్ట్ చేసింది, లిటరలీ దాన్ని జడ్జి చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చేసి పెట్టింది. మొత్తం సీజన్ అయిపోయేంత వరకు కూడా నువ్వు ఊరికే ఫేక్ ప్రామిస్ ఇచ్చినావు అనడానికి సాక్ష్యం పెట్టింది ఆమె. నోరిచ్చిన ప్రామిస్ చెయ్యి చేస్తుందా లేదా అని చూసిన, చెయ్యి చేయలేదు. చెయ్యి ఏం చేసింది, తనకు నచ్చింది చేసుకుంది. అఫ్కోర్స్ అతని ఫ్యామిలీ ఇంపార్టెంట్, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. కానీ మాట ఇచ్చిన తర్వాత మాట మీద ఉంటాడా లేదా అని చెక్ చేసినానంటే ఇక్కడ నాగార్జున గారు అంటారు, నీ ఆట నువ్వు ఆడుకోవడానికి చూస్తావా, ఉరికిపోయి బెల్లు కొట్టాలి, బజర్ కొట్టాలి, అసలు నీ ఆట నువ్వు ఆడకుండా అవతలని జడ్జి చేయడానికి కూర్చుంటావా నువ్వు అని అన్నాడు. కానీ ఈ బిగ్ బాస్ ఆటలో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం రైటు మనం రాంగు అని చెప్పుకోవడంతో పాటు అవతలోడు రాంగా రైట్ అనేది కూడా జస్ట్ అలా అలా ముందు జనాల ముందు బుక్ ఓపెన్ చేసి పెట్టడం కూడా మంచిదే. కానీ ఇదే పని మీద ఉంటే మాత్రం ఏంద్ర ఇదొక రకం సాడిస్ట్ ఉన్నది ఈ మనిషి, అందరినీ గిట్లనే చేసుకుంటూ పెట్టాలి, అందరినీ బ్యాడ్ అని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్లా ఇట్లా ఇప్పుడు ఏంటంటే దొంగతనం ఒకసారి, ఇట్లా ఒక మనిషిని బయట పెట్టే ప్రయత్నం ఒకసారి, ఇట్లా చేస్తూ పోతుందంటే మాకు కూడా కొత్తతనం అనిపిస్తుంది, అక్క వెరీ నైస్ అనిపిస్తుంది. లేదు రొటీన్గా ఇదే చేస్తా అంటే బోర్ కొడుతుంది. ఏదైనా ఇప్పుడు ఇది లాస్ట్లో ప్రియా ఏమంటుంది, సార్ టెనెంట్స్ వాళ్ళది మార్చండి సార్ ఫుడ్ మెన్యూ అని. అంటే ఏదైనా రొటీన్ అయితే బోర్ కొడుతుంది అన్నట్టు, అట్లా రొటీన్ కాకుండా ఉంటే చాలు, దొంగతనమైన ఏదైనా. అండ్ ఇంకోటి ప్రియా గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడనే చెప్పేస్తా. మరొక గీతూ రాయల్ని మనం చూడబోతున్నాం స్టేజ్ మీద అని అంటున్నారు బయట సోషల్ మీడియా వర్గాలు. ప్రియా చాలా ఎమోషనల్ అయిపోయిందట, విపరీతంగా మనసుకు తీసుకుందట. అసలు నేను ఎలిమినేట్ అవుతా అని నేను అనుకోలేదు సార్, చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి మస్తు ఏడిచిందట. నేను బిగ్ బాస్లో అసలు నేను ఇట్లా లిటరలీ చెప్పాలంటే ఫ్లోరా లాంటి వాళ్ళు, ఇప్పుడు సుమన్ శెట్టి అన్న కూడా ఏమన్నా అనుకోండి, సుమన్ శెట్టి అన్న అంటే మంచి అయినా కదా అంటున్నారు, కానీ అది కాదు. ఇప్పుడు ఆయనలో అసలు వర్షన్ ఇంకా బయటకు వస్తలేదు అనేది పాయింట్. అక్కడ ఆటలు ఇన్వాల్వ్ కాకుండా ఉన్న కంటెస్టెంట్లు ఎవరైనా హౌస్కి భారమే. ఇప్పుడు ఇది జస్ట్ అంటే వారానికే వాళ్ళ ఫేట్ మారిపోద్ది, వాళ్ళ ఉంటారా పోతారా అనేది తెలియదు. అంటే జస్ట్ వారం రోజులే లైఫ్ అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. అసలు లైఫ్లో వాళ్ళు ఏమీ చేయకుండానే మేము మంచిగానే ఉన్నారు కదా, సైలెంట్గా ఉన్నారు కదా అని చెప్పి ఉంచుకుంటూ పోవడం కాదు. సరే ఏం చేస్తాం, అయ్యో ప్రియాది కూడా తప్పు ఉందబ్బా. శ్రీజాతో కలిసి అరుపులు ఒర్రి మొత్తం కామనర్స్ అందరూ నెగిటివ్ అయిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఒరుడు అడికి మనిషి ఓవర్ థింకింగ్, విపరీతమైన ఓవర్ థింకింగ్. ఇక్కడ ఈ ఆసామి హరీష్ ఏంటంటే ఓవర్ అదొక రకమైన ప్రౌడిష్నెస్ తోటి ఒక రూడ్నెస్ వస్తుంది. సో రైట్ నెక్స్ట్ చేయిస్తుందా రైట్, ఇక నువ్వు నీ ఆటను ఆడుకోవాలమ్మా, అట్లా జడ్జ్ చేయడం కాదు అన్నట్టుగా నాగార్జున గారు చెప్తారు. ఆ తర్వాత శ్రీజ గురించి చెప్పమ్మా అంటే 1000% ఆర్గ్యూ నుంచి 300% వచ్చింది సార్, చాలా మంచిగా అవుతుంది, నో ప్రాబ్లం, నో ఇష్యూ సార్, చాలా ఇంప్రూవ్ అయింది అమ్మాయి. ఇంకా 3 hours నుంచి హాఫ్ అన్ అవర్కి ఆర్గ్యుమెంట్కి వచ్చింది సార్, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి 15 minutes 10 minutes 5 minutesకి అయిపోవాలి సార్ అని చెప్పి. కానీ ఆర్గ్యూ చేసేటోళ్ళు లేకపోతే మనకి నామినేషన్స్ అంత మజా అనిపించాయి. కానీ ఓవర్ ఆర్గ్యూ చేయడం వల్ల 2 రోజులు ఎపిసోడ్ వస్తుంది, అది ఇంకా నరకంగా కనబడుతుంది మనకి. నామినేషన్స్ అంటే ఒక ఎపిసోడ్ అబ్బా అదే బెటర్, 2 episodes పెట్టి లైవ్ ఇది అంత ఆగమాగం అయిపోయి వద్దు సార్, మాకు వద్దు, అతి సర్వత్ర వర్జయేత్. నెక్స్ట్ ఫ్లోరా అంటే భాష రాదు, భాష నేర్చుకుంటే బాగుంటుంది అంటే నేను కంప్లీట్గా ట్రై చేస్తాను, కంప్లీట్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. మీరు ట్రై కాదు మేడం, ఫ్లోరా మేడం మీరు తెలుగులో కవిత్వాలు పాటలు రాయాలి. తనుజ అంటే సార్ సార్ సిచ్యువేషన్ వస్తే అసలు స్కూల్ ప్రిన్సిపల్ అయిపోతుంది సార్, ధన స్టిక్ తీసుకుని కొట్టినట్టుగా ఉంటుంది సార్. అసలు కాఫీ ఆ విషయంలో ఆమె ఏం మాట్లాడుతూ అర్థం కాదు, అట్లా ఆవేశపడి ఇష్టం అన్నట్టుగా మాట్లాడినని చెప్పి అన్నది కాబట్టి కాఫీ వెనక్కి ఇచ్చిందని చెప్తుంది. అక్క చూడు కాఫీ వెనక్కి ఇచ్చింది, అక్కదే అధికారం మొత్తం. నన్ను అంటవా నువ్వు, నీ పని చెప్తా చూడని కాఫీ కొట్టేసింది. వాళ్ళు బతిలాడుకొని నేను అన్నీ మార్చుకుంటా నిన్నేమన్నా అంటే అప్పుడు ఇచ్చేసింది. నెక్స్ట్ బర్నీ అన్న ఐ రియల్లీ మిస్ యూ అన్నాడు. ఊగా నువ్వు రియల్లీ మిస్ అడిగి అవుతావు, నువ్వే కదా పంపించిందని చెప్పి నాగార్జున సార్ అన్నాడు. అండ్ సంజన ఉండి
ఐ డోంట్ థింక్ సో అన్న. నువ్వేం మిస్ కావు. అసలు అన్న అంటే అన్నిసార్లు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్న చోట మాట్లాడి స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది. నువ్వు తీసుకోలేదు, నాకు నచ్చలేదని చెప్తుంది. సపడే కూర్చుంటాడు. ఇక్కడ కూడా స్టాండ్ తీసుకోడు. ఇప్పుడు సుమన్ శెట్టి అన్నకి భార్య అన్నకి డిఫరెన్స్ ఏముంది? సుమన్ శెట్టి అన్న పొట్టుకున్నాడు, భార్య నాన్న పొడుగున్నాడు. సుమన్ శెట్టి అన్న ఫ్యాట్కున్నాడు, అన్న భార్య నాన్న ఫిట్టుకున్నాడు. అంతే తప్ప ఇక్కడ స్టాండ్ లేదు, అక్కడ స్టాండ్ లేదు. వై 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 నెక్స్ట్ ప్రియా సార్ గొంతు పెద్దది సార్, అది గాడ్ గిఫ్ట్, ఇంకేం చేయాలో అన్నీ బాగుంటుంది సార్, సూపర్. అదే నాకు ఇప్పుడు గొంతు పెద్దగా ఉండడం వల్ల నెగిటివ్ అవుతుంది అని చెప్పి చాలామంది అంటుంటే నాకు ఆశ్చర్యం అవుతుందబ్బా. అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చేశారు, గొంతు వల్ల నెగిటివ్ అవుతుందని. అసలు గొంతు వల్ల కాదబ్బా నెగిటివ్ అయ్యేది. శ్రీజ అండ్ ఈమె ఇద్దరు కలిసి ఒకటేసారి షౌట్ చేయడం వల్ల ఇద్దరు కలిపి రీసౌండ్ వస్తుంది అనమాట. అదొక రకమైన ఎకో, డీలో ఎఫెక్ట్స్ అన్నీ కలిపేసినట్టుగా ఉంటుంది అన్నట్టు. అట్లా కాకుండా సపరేట్గా ఎవరి పాయింట్ వాళ్ళు మాట్లాడితే బాగుండేది. అలా ఇద్దరు కలిపి ఏదో ఒక డెసిషన్కి వచ్చేసి ఒక ఆట తీరుగా మారిపోయి అసలు ఇదే పర్సన్ మనకి ఆ షోలో ఏందది అగ్ని పరీక్ష షోలో ఎంత ఇండివిజువల్గా మాట్లాడేది, ఎంత స్ట్రాంగ్గా మాట్లాడేది, అట్లా మాటే లేకుండా పోయింది కదా. నైట్ ప్రియా గొంతు పెద్దది, ఏం చేస్తాను సార్, ఇక తప్పదు ఆమెకి, కానీ చాలా మంచిగా ఉంటుంది, మంచి పర్సన్ అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్, అయ్యో మీకు విషయం చెప్తా, ప్రియా ఇమాన్యుల్ వాళ్ళు అంటే చిన్నగా ఒక ఫన్ ట్రాక్ పెట్టుకున్నారు అన్నట్టు. అందులో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రియా ఇమాన్యుల్ జంట అండ్ సంజన అత్త ఇట్లా పెట్టుకొని ఒక ట్రాక్ లాగా కామెడీ చేస్తున్నారు అన్నట్టు. మా క్లోజ్ అయిపోయింది వీళ్ళతోటి. హైలైట్ ఏంటంటే దివ్యనికిత వచ్చిన తర్వాత మిస్టేక్స్ కొంచెం తెలుసుకొని ప్రియా పర్ఫెక్ట్గా మారడానికి ట్రై చేస్తుంది, ఇండివిజువల్గా పాయింట్స్ పెట్టడానికి ట్రై చేస్తుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి ప్రియా నుంచి అద్భుతమైన ఆట వస్తుంది అనే టైంలో ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ హౌస్లో నాకు నేను పర్సనల్గా ఎవరి గురించి మాట్లాడద్దు అనుకుంటున్నా అండ్ ఎవరి జోలికి పోవద్దు అనుకుంటున్నా. నేను లాస్ట్ టైం మొన్న వీడియోలోనే చెప్పిన, మారిన వాడే మనిషి, నేను కూడా మారిపోయినా, ఈర్ష్య అసూయ ద్వేషాలన్నీ పక్కన పెట్టినా అని చెప్పిన కదా. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక మాట చెప్తున్నా, ఏ రివ్యూవర్ అయినా, నేనైనా ఇంకెవరైనా ఒక కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించో ఇంకా దేని గురించో దాన్ని తీసుకొచ్చి అయ్యో పాపం వాళ్ళు పూర్ ఫ్యామిలీ, ఎవరి గురించి అని కాదబ్బా, నాకు అనిపించింది చెప్తున్నా, పూర్ ఫ్యామిలీ వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా, ఇక్కడ హౌస్లో ఆట ఆడట్లేదు కానీ ఆడితే బాగుంటుంది, ఇట్లాంటి ఏమి కూడా మనం పెట్టకూడదు. ఎందుకంటే అయ్యో పాపం అని చెప్పి సింపతి చూపించడానికి కాదు కదా. ఇక్కడ వారం రోజుల్లో అతను ఏం చేస్తుండో దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ పర్సనల్ థింగ్స్ చెప్పినప్పుడు దానికి కనెక్ట్ అయ్యి పాపం పూర్ అంటారా, ఇంకొక వారం అంటే ఇంకొక ₹1,00,000 వస్తాయి కావచ్చు, 60,000 వస్తాయి కావచ్చు అని అనుకుని ఓటేసారనుకో, అతను లోపల చేస్తున్న క్రింజ్ కంటెంట్ వల్ల అది చూడలేక కోట్ల మంది, అంటే తెలుగు ప్రజలు కోట్ల మందే కదా, మన వీడియోస్ చూసేటోళ్ళు 50,000 20,000 మంది అంటే గాలే కాదు కదా మొత్తం మీద ఉన్నది. సో కోట్ల మంది చూస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో అందరి గురించి ఆలోచించాలి. వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ గురించి చెప్పాలి కానీ పర్సనల్గా అది ఈ లెవెల్ ఆఫ్ వద్దు. ఎవరైనా వద్దు, ఎవ్వరు కూడా వద్దు. మీరు కూడా అసలు ఎంత అమాయకుడు, ఎంత ఆటలో ఎట్లా ఆడుతున్నాడు, నిజమా కాదా, ట్రూవా కాదా, ఇవన్నీ కూడా అనుకొని దాని మీదకి వెళ్ళి మనం సపోర్ట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. ఏమంటారు? సోది ఎక్కువ అవుతుంది కానీ అంటారా, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడరు అయ్యా. రైట్, నెక్స్ట్ సంజన కళ్యాణ్ గురించి మాట్లాడమంటే, కళ్యాణ్ గురించి అందుకే నేను కళ్యాణ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. 2-3 డేస్ నుంచి చేంజ్ అవుతున్నాడు సార్ కళ్యాణ్. ఏంటంటే దివ్యనికిత వచ్చిన తర్వాత కొంచెం మార్పు కనబడుతుంది. ఈ చేతిలోన చెయ్యేసి పిసికెయ్యన దొరికితే సందు దొరికితే అనే టాపిక్ తగ్గింది అనేది పాయింట్ అన్నట్టు. అందరూ వచ్చి చెప్పేసరికి మొత్తంగా మారిపోయాడు సార్. అందరూ వచ్చి అసలు కనిపిస్తలేవు, ఒకటే కనబడుతుంది ట్రయాంగిల్ రెక్టాంగిల్ అని అంటే, ఇక అక్కడ సంజనా కంటే చూడు, అది స్క్వేరో ట్రయాంగిలో రెక్టాంగిలో క్వాడ్రాయాంగిలో అసలు ఏ యాంగిల్ ఏం అర్థం కాదు సార్ లోపల, అలా కూడా తెలుసు. దివ్యనికిత తర్వాత ఒక మాట సార్, దివ్యనికిత టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ రీతు గురించి అంటే, సార్ ఈ అమ్మాయి అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలి సార్ అని అంటే అని చెప్పి ఆయన అవుతుంది. మనకేమో బయట విషయాల గురించి చర్చించుకోవడం దండగా కాబట్టి, కానీ పైల్వాన్ దోస్తారు నాకని చెప్పింది. నాకు బాగానే అనిపించింది అబ్బాయి వాళ్ళ ఎపిసోడ్లో, ఆ హెయిర్ కట్ చేసుకునే టైంలో కూడా మంచిగా అనిపించింది. వెరీ నైస్ సాక్రిఫైస్, అసలు చేయదనుకున్నా చేసింది. ఏ జుట్టే కదా మళ్ళీ పెరుగుద్దని చేసిందా అంటే, ఆర్టిస్టులకి చాలా ఇంపార్టెంట్, విగ్గులు లేవా అంటారా. సో ఎట్లయినా ఒక మనిషి ఈమెకి అంతగా పెద్ద కనెక్ట్ కాలే, పెద్ద క్లోజింగ్ కాదు. ఇదే పెద్ద బాధ అబ్బాయి ఇక్కడ. ఈ సాక్రిఫైజులు అన్నీ కూడా ఈ 2 వీక్స్ ఆఫ్ బాండింగ్కి సాక్రిఫైజులు మొదలు పెడితే ఇంతకన్నా సాక్రిఫైజులు ఎందుకు చేసిరు? గుడ్ బుక్స్లో ఉండడానికి, మళ్ళీ చెప్తాను మంచి పుస్తకాలలో చేరడానికి చేసిన మంచి పన్నాగమా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో.
ఇమాన్యుల్ చేసిండంటే ఓకే. ఇమాన్యుల్‌కి, సంజన గారికి విపరీతమైన బాండ్ ఉంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు హౌస్‌లో. ఎక్కడ చూడు ఇమాన్యుల్, సంజన వీళ్ళే ఫన్ చేస్తారు, వీళ్ళే కలిసి ఉంటారు, వీళ్ళే మాట్లాడుకుంటారు. అండ్ ఈయన ఆమెను ఓదారుస్తా ఉంటాడు. ఇయన్నీ ఉన్నాయి. వీళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ మిగతా వాళ్ళకి ఇప్పుడు తనుజ కాఫీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు ఈమె కోసం. ఎందుకంటే తన కాఫీ దొంగతనం చేసిందని మొన్నటిదాకా కోపంతో ఉండి ఆమె సామాన్లు కూడా కొట్టేసిన మనిషి సడన్గా ఇప్పుడు వచ్చి కాఫీ సాక్రిఫైస్ చేయడం అంటే కావాలని చేసినట్టుగా అనిపించింది. మరి నేను బాక్స్ కావాలని చేసినట్టు అనిపించింది. ఇంకేంటిది ఇంకా చేశారు కదా, అన్నీ కావాలని చేసినట్టు అనిపించినాయి. ఒక ఇమాన్యుల్ది నాకు జెన్యున్గా కనెక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకున్న బాండ్ అది. రీతు ఈ అమ్మాయి అబ్బాయిగా మారాలి, ఓకే రైట్. ఈ హెయిర్ సాక్రిఫైస్ చేసింది, మరి చేయాల్సిన అవసరం లేదు కానీ చేసింది. ఈమె దేనికంటే దానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే కనబడడానికి, కంటెంట్ ఇవ్వడానికి అన్ని రకాలుగా రెడీగా ఉంటుంది. కానీ బయట ఏమో రచ్చ రచ్చ జరుగుతుంది. బయట ఉన్నంత చాలా నెగిటివిటీ, రైట్. నెక్స్ట్ రాముకి సార్ ఏం చెప్పాలి సార్, మొత్తం అసలు ఎలిమినేట్ అవ్వడానికి రాము పెద్దగా చిన్న రైట్. మొత్తం చాలా మార్చుకోవాలి సార్, మొత్తంగా మారాలి సార్, ఏం లేదు చాలా టూ మచ్. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఏం చెప్తున్నాడు సార్, కొంతమందిని పెద్దగా చూస్తుంది, కొంతమంది చిన్నగా చూస్తుంది అని అంటున్నారు కదా. నేను ఎప్పుడైనా నేను చిన్నగా చూశాను రా బిడ్డ, ఎంత ముద్దు చేశానా నీకు, పూజ చేయాలారా, ఇంకా నీకు ఇంకా పెద్దగా చూడాలంటే నీకు పూజ చేయాలా, హారతి పట్టాలారా, చంపేస్తారా వచ్చినంటే. చీపా ఏమన్నావురా, చీప్ పనులు చేస్తుంది అని అన్నావా. ఆ హరీష్ గారితోటి కూర్చుని ఊ అంటావా, అతను చీప్ పనులు చేస్తుంది వేస్ట్ అని చెప్తుంటే నువ్వు అంటావా. ఏంటంటే నేను చీప్ పని లేదు అంటాడు. అంటే రే ఆపరా రికార్డింగ్ ఉందిరా ఊరుకో అని చెప్పి అంటుంది. రాము నిజంగానే చీప్గా మాట్లాడినట్టుగా అనిపించింది. అంటే ఆమె చేసిన రైటు అని నేను అనట్లే, కానీ ఒక మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె సరదాగానే చేస్తుంది అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఆమె నిజంగా దొంగతనాలు చేసి ఇంటర్నేషనల్ క్రైమ్ చేస్తుందని కాదు కదా. దొంగ వచ్చాడే నీ దోచుకుపోతాడే కాదు కదా. ఇక్కడ ఆమె సరదాగా ఫన్నీగా ఏదో చేయాలని చెప్పి ఏదో చేస్తుంటే ఏదో కంటెంట్ క్రియేషన్ కోసం చేస్తుందన్న సంగతి కూడా తెలిసినప్పుడు దాన్ని పట్టుకొని ఇలాంటి చీప్ ట్రిక్స్, ఇలాంటి బ్రెయిన్, ఇలాంటి ఆలోచన నాకుండయి ఇట్లాంటివన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. అవి విన్నది, అందుకే ఆమె హట్ అయింది, అందుకే చెప్తుంది. ఇక్కడ అంటది మరి ఏమైనా మార్చుకోవాలంటే పూర్తిగా మార్చాలి సార్, ఒకటి కాదు సార్ పూర్తిగా మార్చాలి. 14 years కిడ్ లాగా ఆడతాడు సార్, అసలు అంతా సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే వచ్చి ఖాళీ అరుస్తూ ఉంటాడు సార్, ఏంటో సార్ వీడట్టు. నిజంగానే అట్నే ఉంటుంది అబ్బా. అందరు ఏ గురించి చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తుంటే సడన్గా వచ్చి 1 అంటాడు. అదేంటిరా నాయన, మనం ఆల్ఫాబెట్స్ గురించి డిస్కషన్ చేసేదంటే ఈయన పోయి నెంబర్స్ గురించి మాట్లాడతాడు అన్నట్టు. అసలు సంబంధమే ఉండదు, ముచ్చట దేనికి సంబంధం ఉండదు. సడన్గా ఏదో మాట్లాడేస్తాడు. ఇతనికి ఏమంటారు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తుంది అబ్బా, ఇది మీకు అర్థం కాని పాయింట్, అందుకే నేను చెప్దామని చెప్పి సపరేట్గా రాసిన. ఇది అందరికీ అర్థం కాదు. ఏంటంటే సంజన ఏమంటుందంటే, అరే నేను నిన్ను ఎంత బాగా చూసుకున్నాను రా, నువ్వు నామినేషన్లో ఉన్నావురా, నువ్వు పాట పాడకు అని చెప్పింది ఎవరా, నేను కాదారా, ఎలిమినేట్ అయిపోతావురా పాట పాడకు అని చెప్పినది. ఇక్కడ మీకు అర్థం కాదు. అతను ఒక సింగర్, అతను డాన్సర్, అతను ఒక పాట పాడితే జనాలలో క్రేజ్ వస్తుంది. అటువంటిది పాట పాడితే నువ్వు పాడకు అని నేను చెప్పిన నీ మంచి కోసమే కదరా అని అంటే అది ఎట్లా పాజిటివ్ అవుతుంది అని అనుకుంటారు కదా. ఇక్కడ చెప్తా, పాటలు పాడితే దాన్ని ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయరు. ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయకపోతే లైవ్ చూసేటోళ్ళు కొంతమంది ఉంటారు, ఎపిసోడ్ చూసేటోళ్ళు బాగా మంది ఉంటారు. ఆ బాగా మందికి ఎపిసోడ్లో నువ్వు కనబడాలి అంటే నువ్వు పాట పాడద్దు. నువ్వు పాట పాడితే ఆ సెగ్మెంట్ లేపేస్తారు. సో పాట అనేది నిషేధం అన్నట్టు, హౌస్లో పాటలు పాడకూడదు. దాని రీజన్ ఏంటంటే మరి మెంటల్ పీస్ దొరుకుతుందని అనుకుంటారా, లేదంటే అంటే నెగిటివ్ వైబ్సే ఉంచడానికి ట్రై చేస్తారు. హౌస్లో నెగిటివ్ వైబ్సే ఉండాలి అన్నట్టు చూస్తారు. అది పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఆ పాటలు పాడితే కొంచెం పీస్ వస్తుంది అంటారు కదా అనా, లేదంటే కాపీ రైట్స్ ఏమన్నా ఉంటాయని. రెండిట్లో నాకు ఆ పాయింట్ ఎందుకో తెలియదు. కానీ పాటలు పాడడం లేదు, ఆటలు ఆడుకోవడం లేదు, పాటలు పాడడం లేదు, ఈ రెండు నిషేధం అన్నట్టు. సరదాగా కూడా ఆటలు ఆడద్దు, ఏవి పడుతుంది. ఆటలు ఆడినా టెలికాస్ట్ కావు, పాటలు పాడినా టెలికాస్ట్ కావు. ఇది ముందే చెప్పేస్తారు వాళ్ళకి. అండ్ పాటలు పాడడం కూడా స్ట్రిక్ట్లీ నో అంటారు. సో నువ్వు పాటలు పాడద్దు అని ఎందుకు చెప్పిందంటే ఆమె, పాటలు పాడితే నువ్వు కనబడకపోతే నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు ఓట్లు పాడవు, కాబట్టి నువ్వు దయచేసి పాటలు పాడకరా అని చెప్పినట్టు. ఇప్పుడు అర్థమైందా క్లారిటీగా? నిన్ను తల మీద కూర్చోబెట్టుకున్నాను రా, అదే తలని ఫుట్బాల్ లాగా తన్నినవురా నువ్వు, బాగా హట్ అయింది అన్నట్టు. రాము విషయంలో హట్ అయితే నాకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే రాము నిజంగానే ఇమాన్యుల్ కంటే ముందు రామయ్య బాగా క్లోజ్ చేసుకుంది. రామయ్య అని బస్సు క్లోజ్ ఉండేది. ఆ తర్వాత ఇమాన్యుల్ క్లోజ్ అయ్యాడు. ఈ సీజన్లో చూడురి పేర్లు చెప్తా: ఇమ్ము, దమ్ము, రాము, ఇంకోరెవరో ఉండే డిమ్ము, సుమ్ము, అన్నీ ముమ్మ అని ఉన్నాయి కదా. మీరు ఈ సుమ్ము, ఈ డిమ్ము, ఈ దమ్ము, ఇవన్నీ మీరు మూతో ఉన్నాయని అనుకోలేదు కావచ్చు కదా, గెస్ చేయలేదు కావచ్చు. అలా ఉంటుంది మన దగ్గర.
సరే నెక్స్ట్ హరీష్ గురించి చెప్పంటే, సార్ నాకు దాన్ని మొత్తం మార్చేయాలి సార్. ఇతను కూడా అంతే సార్. అసలు ఏం కరెక్ట్‌గా ఉండదు సార్. ఇంకో పాయింట్ సార్, ఫియర్‌లెస్ జాకెట్ ఏసుకొని మొన్న 4 రోజులు అదే ఉంటే సార్, ఇలా చెయ్యి ఎత్తితే కంపు లేచిపోయింది సార్. అసలు పక్కనున్న వాళ్ళు అయిపోతారు సార్, ఇంకా అయిపోతారు. ఇది కరెక్టా కాదా? అంటే ఒక పర్సనల్ హైజీన్ గురించి నేషనల్ టెలివిజన్‌లో మాట్లాడడం కరెక్టా కాదా? బిగ్ బాస్ హౌస్‌లో మాట్లాడడం అయితే కరెక్టే. ఎలిమినేషన్ అయిపోతున్నప్పుడు ఈ పాయింట్ చెప్పింది అన్న కూడా కరెక్టే. కానీ ఒక పర్సనల్ హైజీన్ గురించి మనం డైరెక్ట్‌గా బయట అంటే మన ఆఫీస్‌లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మన ఆఫీస్‌లో కావచ్చు, మనం మనం ఎక్కడైనా టూర్‌కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ బస్సులో ఉన్నప్పుడు కావచ్చు, జర్నీలో ఉన్నప్పుడు కావచ్చు, పక్కనోడి దగ్గర నుంచి వచ్చే కంపు వాసన తలకాయ పోగొడుతుంది. పర్సనల్లీ ఐ హేట్, అంటే అట్లా వాసన వస్తుంటే నా వల్ల కాదు, ఘోరంగా తలకాయ పోతుంది. అలాంటి కంపు వాసన వచ్చినప్పుడు దాన్ని అక్కడనే, హరీష్ గారు మీ దగ్గర నుంచి వాసన వస్తుంది, మీరు టీషర్ట్ చేంజ్ చేయండి అంటే, ఆయనకు బట్టలు లేవు అన్నాడు కదా, మరి అదేంటి కరెక్టా కాదా? అంటే బట్టలు లేకపోతే అక్కడ హౌస్లో ఇంకెవరిదైనా టీషర్ట్ ఏదో తీసుకొని వేసుకోవడంలో తప్పులేదు. బర్నీ గారిది వస్తుంది సైజు, అంతెందుకు ఇమాన్యుయల్ది కూడా వచ్చినా వస్తుంది. ఏమి సరే, బర్నీ గారిది అయితే వస్తుంది కదా, డిమాండ్ పవన్ది ఎవరిదైనా వస్తుంది కదా, వేరే వాళ్ళది కొంచెం లూజ్గా ఇది ఏమంటారు గరంకోట అసలు తీసుకోవచ్చు కదా. అట్లాంటివి తీసుకుని ఏదైనా ఉండొచ్చు కదా, మరీ టూ మచ్ కాకపోతే. వీళ్ళు అక్కడ చెప్పాలి, అక్కడ చెప్పకపోవడం, ఇక్కడ ఎలిమినేట్ అయింది అని బయటకు వచ్చిన తర్వాత చెప్పడం నాకైతే కరెక్ట్ కాదనిపించింది. సంజన ఈ పాయింట్ రాంగ్. ఎందుకంటే అక్కడ చెప్పేయాలి డైరెక్ట్గా. రెండో రోజే చెప్తే మూడో రోజు చెప్పేస్తే అయిపోయింది. 4 రోజు వేసుకోడు కదా. ఆయనకు ఫియర్లెస్ టీషర్ట్ అంటే ఘోరంగా ఇష్టం. ఫియర్లెస్ అని ఉంటుంది ఇక్కడ. ఎందుకు ఇష్టం? ఆయన మాస్క్ మ్యాన్ అని అక్కడ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు కూడా కదా ఫియర్లెస్ టీషర్ట్ వేసుకుని వస్తాడు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు అది ఇష్టం, అది వేసుకుంటాడు. అండ్ స్టాండ్ తీసుకోరు నా గురించి అని చెప్పి హరీష్ అంటాడు. ఆ తర్వాత, సార్ నన్ను అట్లా పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడడం అది కరెక్ట్ అనిపించలేదు. నేను వండి పెట్టాను ప్రేమతో, అన్నపూర్ణ లెక్క అందరూ తిన్నారు, కానీ నాకు మరి హైజీన్ గురించి ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అంటే, కంప్లైంట్ ఇయ్యరు వాళ్ళు. స్టాండ్ తీసుకోలేదు నా కోసం, అసలు హైజీన్ గురించి మాట్లాడతా అంటే, వాళ్ళకి వాసన వచ్చినా కానీ వాళ్ళ గురించి వాళ్ళు స్టాండ్ తీసుకొని వాసన వస్తుంది సార్ ఇట్లా కాదు అని చెప్పి చెప్తారా? చెప్పరు. అండ్ కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమందికి నచ్చదు అట్లా. ఇక్కడ ఆయన బట్టలు లేకపోతే వేరేటోళ్ళు టీషర్ట్ అడిగి తీసుకుందామంటే ఆయనకేమో మాటలు ఉండవు ఎవరితో కుయ్యి ఉండదు, కయ్యి ఉండదు. కాలు మీద కాలేసుకోవాలి, సీరియస్గా ముఖం పెట్టుకుని కూర్చోవాలి. ఇట్లుంటే కాదబ్బా. నలుగురికి నచ్చినది నాకు అసలు ఇక నచ్చదు అని అంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నలుగురికి నచ్చింది కదా, నీకు ఎందుకు నచ్చదు? కనీసం నచ్చకపోయినా హేట్రేట్ చూపించడం కరెక్ట్ కాదు కదా. అంతమందికి ఇష్టం ఉన్నప్పుడు, ఒక మాట, అంతమందికి ఇష్టం ఉన్నప్పుడు నీకు ఇష్టం లేకపోయినా కానీ నువ్వు హేట్రేట్ చూపించాల్సిన అవసరం లేదు. లేదు నేను ఇంతే, నేను ఇట్లా ఉంటా, ఉండు. ఎవరొద్దన్నారు? ఎవరు కలుపుకోరు, స్టాండ్ తీసుకోరు, నిలబడరు. నువ్వు నలుగురితో ప్రేమగా ఉంటే నీతో నలుగురు ప్రేమగా ఉంటారు. నువ్వు నలుగురు కోసం నిలబడితే నీకోసం నలుగురు నిలబడతారు. నేను ఎవరి కోసం నిలబడా, నేను ఎవరిని దేక, కానీ నా కోసం అందరు నిలబడరా, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు ఫేక్ అంటే. ఈయన నిజంగా ఎవరి కోసం స్టాండ్ తీసుకొని నిలబడ్డాడబ్బా చెప్పరు? ఒక్క మాట ఈయన అంటాడు కానీ ఎవరి కోసం నిలబడ్డాడు? సంజన కోసం కూడా ఎక్కడ నిలబడ్డాడు? ఏమైనా పోరాటం చేసిందా నిలబడి? స్టాండ్ తీసుకొని ఇంకొకరితో కొట్లాడిందా? లేదుగా. ఫియర్లెస్ జాకెట్ అదొకటి టాపిక్ జరిగింది. అండ్ హ్యూమర్ సార్, వాళ్ళ మిస్సెస్ హరితతో మీరు మాట్లాడారు పోయినసారి. మాట్లాడినప్పుడు హ్యూమర్ అన్నారు కదా సార్, హ్యూమర్ ఎక్కడుంది సార్? ఒక్క హ్యూమర్ లేదు సార్. చస్తున్నారు సార్, అతనికి చిన్నది చెప్పాలంటే చస్తున్నారు సార్, భయం పడుతున్నారు సార్. ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్టుగా మాకు చెప్తున్నాడు సార్. ఈ ఫుడ్ విషయంలో ఊగే చెప్తాడు అబ్బా. అందుకే రీతు అన్నది కదా, నేను పెట్టేటోనా కాదా నువ్వు చెప్పు అని చెప్పి రీతుని అడుగుతాడు. హరీష్ అడిగితే ఏమంటుంది అప్పుడు, మీరు పెట్టేటోళ్ళు కాదు కదా సార్, పెట్టి చెప్పుకునేటోళ్ళు. ఆయన హరీష్ మనస్ఫూర్తిగా వంట చేస్తున్నాడు, మనస్ఫూర్తిగా పెడుతున్నాడు. మొహంలో అసలు ఆ మనస్ఫూర్తి అనేది కనిపించేది. సీరియస్నెస్ ఉంటుంది, కోపం ఉంటుంది. ఆమ్లెట్ మళ్ళీ అడుగుతున్నారు అంటాడు. ఆ హుడ్డీ అనేది ఇంత యాదకి రాలేదు చూడు. 14 మంది మీతో ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఆయన బయట అసలు అమ్మో సార్ చాలాసార్లు అంటాడు, బయట నేనేంటో తెలుసా చూపిస్తే మామూలు కూడా అంటాడు. మాకు లేదా సార్ బయట, మాకు ఇంకెక్కడ బయట ఏం లేదా, ఇంతేనా? ఆయనకు ఒక్కడికే బయట ఉందా? ఆయనతో బతకలేను సార్, ఓవర్వెల్మింగ్, అసలు టూ మచ్ దారుణం. అది అసలు ఒక్క మాట కూడా యాక్సెప్ట్ చేయడు, ఒక చేంజ్ను కూడా ఒప్పుకోడు, అతనిదే రైట్ అన్నట్టుకుంటాడు. అని అంటే హరీష్ ఉండి వెళ్తుంది కదా అని ఎందుకులే అని అనుకున్నా, కానీ నా పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడింది, నేను ఇప్పుడు స్టాండ్ తీసుకునే టైం వచ్చింది, సో నేను తన కోసం స్టాండ్ తీసుకున్నా. అట్లాంటిది తనకి ఫేవర్గా లేకపోయేసరికి రిటర్న్ మాట్లాడుతుంది. అండ్ పర్సనల్ హైజీన్ గురించి అన్నది కదా, 4 days నాకు బట్టలు లేవు సార్, 2-3 days బట్టలు లేవు అందుకని చెప్పి. అండ్ బట్టలు ఎందుకు రాలేదు? బీబీ టీం నాలు ఇక్కడ ఎందుకు బట్టలు పంపించారు? నా టీషర్ట్లు ఏదో పంపించచ్చు కదా, అయిపోద్ది కదా. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వచ్చేటి తొక్క, వీళ్ళు ఏమి ఇయ్యరు సొంతంగా, వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వచ్చేటి కదా. అవి తీసి ఎందుకు రిటర్న్ పంపిరా, దాచిపెట్టారు? ఏం చేసారు బట్టలు లేకుండా? అంటే ఒక వారం బట్టలు లేకపోతే ఏం చేస్తారని చూద్దాం అనుకున్నారా?
3 రోజులు, 2 రోజులు, 2 రోజులు, 3 రోజులు. ఓకే. 4 రోజు పంపాలిగా. వీకెండ్ కాస్ట్యూమ్ వచ్చిందా? వాష్ చేసుకొని అవే మళ్ళీ వేసుకోవాలి. ఆ వాషింగ్‌కి మరి వీళ్ళు వాష్ చేసుకోవచ్చుగా టెనెంట్స్. ఏమో మరి. వెళ్తుంది కదా. నెక్స్ట్ ఏమంటాడంటే పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆమె మాట్లాడుతున్నారు ఆ పర్సనల్ హైజీన్ గురించి, నాకు నవ్వొస్తుంది. హాస్యాస్పదం ఇది. ఎందుకంటే ఆమెనే మాట్లాడాలని. అసలు ఆమె నీట్గా ఉంటుందా, ఆర్గనైజ్డ్గా ఉంటుందా లేదు మేము చూసినాం ఇక్కడ. సో ఆర్గనైజ్డ్గా అయితే ఉండదు, నీట్గా ఉంటుంది కానీ ఆర్గనైజ్డ్గా ఉండదు. అంటే సామాన్లన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకున్నట్టుగా జాగ్రత్తగా సర్దుకున్నట్టుగా ఉండదు అన్నట్టు. మొత్తం ఆగమాగం బెడ్ మీద వారేసుకుంటుంది. ఒక పక్క అంతా ఆమె బెడ్ మీద సామాన్లు ఉంటాయి, ఒక పక్క ఆమె ఆడుకుంటుంది. ఆర్గనైజ్డ్ కూడా ఉండదు. సో ఆ వీళ్ళకి ఏమైంది అనేది ఇక్కడ టాపిక్ నడుస్తుంది. ఆ తర్వాత డిమాండ్ పవన్ తమ్ముడు సార్, నేను స్టార్టింగ్ అనుకున్న తమ్ముడు అని. నా ఇంట్లో కిడ్స్కి నేను ఫీడ్ చేయడం అలవాటు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ వాళ్ళకి ఫీడ్ చేస్తున్నాను సార్, రీతుకు ఫీడ్ చేస్తున్నా. ఆ పాయింట్ ఆఫ్ దాంట్లో ఒక చపాతీ తనదే తీసుకొచ్చి చేసిన తర్వాత కూడా నువ్వు ఎక్స్ట్రా చపాతీ తిన్నావు నన్ను బ్లేమ్ చేసిండు. ఇట్స్ నాట్ రైట్. అండ్ రీతు కోసం రీతు హార్ట్ఫుల్గా తనని ఇష్టపడి తన తప్పులు కనబడలేదు, తనకి వేరేటోళ్ళు తప్పులు కనబడ్డాయి. అంత చేసిన తర్వాత కూడా ఆమె కోసం నిలబడలేదు, ఆమెని నామినేషన్ నుంచి సేవ్ చేయలేదు, శ్రీజాని సేవ్ చేసిండు అనే పాయింట్ మాట్లాడింది. నాకు ఇక్కడ డిమాండ్ పవన్ రైట్ అనిపించింది. ఎందుకంటే డిమాండ్ పవన్ సంజన తప్పు అనిపించింది. ఎందుకంటే డిమాండ్ పవన్ చేసింది రైట్. ఎందుకంటే తను ఫ్రెండ్షిప్ కోసమో తన ట్రాక్ కోసమో వాటి కోసమో అతను లొంగలేదు, వాటి గురించి నిలబడలేదు, అతను గేమ్ గురించి నిలబడ్డాడు. అందుకే మళ్ళీ శ్రీజాత్కి తక్కువ పాయింట్స్ ఉన్నాయి, నామినేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి తనని నామినేషన్ నుంచి సేవ్ చేసిండు. అంటే అక్కడ ఫ్రెండ్షిప్ కూడా చూడలేదు అతను, అక్కడ ఈ లవ్ ట్రాక్ కూడా చూడలేదు. సో నాకు ఇక్కడ డిమాండ్ పవన్ ఎందుకు నచ్చిందంటే న్యాయంగా ఉన్నాడు, ధర్మంగా ఉన్నాడు. రేపు అంటే తర్వాత రీతుతో ఎదురయ్యే కాన్ఫ్లిక్ట్స్ని కూడా ఎదుర్కోవడానికి రెడీ అయ్యింది తప్ప తనకు ఫేవర్ చేద్దామని అనుకోలేదు. అందుకే నిజాయితీగా మళ్ళీ కెప్టెన్సీ బ్యాండ్ కూడా తీసి మళ్ళీ ఆడడానికి ప్రయత్నం చేసిండు, ఆడిండు, గెలిచిండు, కెప్టెన్ అయిండు. అండ్ మళ్ళీ ఇమాన్యుల్ కెప్టెన్సీ బ్యాట్ తీసేసిండు కదా, ఆయన సాక్రిఫైస్ చేసిండు కదా సంజన కోసం. ఆ ప్లేస్లో మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెడితే కష్టపడి ఆడి మళ్ళీ కెప్టెన్ అయ్యిండు. బీబీ టీం ఎందుకు ఇతన్ని లోపలికి తీసుకుందా అని అనుకున్నా. మ్యాటర్ ఉంది కానీ ఓవరాల్గా అంటే గట్టిగా వర్బల్గా మనకు కనబడతలేదు కానీ పాయింట్స్ రూపంలో చేతలలో చూపించేస్తున్నట్టు. ఒక ట్రాక్ తప్ప మిగతా ట్రాక్ రికార్డ్ అంతా బాగా మెయింటైన్ చేసుకుంటుండు. పర్సనలైజర్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది. ఒక రైట్. నెక్స్ట్ డిమాండ్ పవన్ అయిపోయింది. ఇమాన్యుల్ అనగానే ఇంక ఇమాన్యుల్ సార్ వాడు చేంజ్ అయ్యాడు సార్, వాడు స్టార్టింగ్లో అంత సైకోలాగా అరిచాడు సార్, అరవద్దు అని చెప్పాను సార్, నేను వాడికి ఒక్కడికే చేంజ్ చేసి చెప్పాను, వాడు చేంజ్ చేసుకున్నాడు సార్. వాడు కంప్లీట్లీ సార్ చాలా నీట్గా నెంబర్ 1 సార్, వాడు నెంబర్ 1 నా కరెక్ట్ టైంలో నెంబర్ 1, వాడు కూడా నెంబర్ 1. కప్పు నీదేరా. ఇక్కడ ఈ మేనిఫెస్టేషన్ గట్టిగా ఉందబ్బా. నాకు ఈ సీజన్లో వినబడ్డ ఈ కప్పు గురించి టాపిక్ వినబడ్డదంటే సంజనక్క దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు ఇమాన్యుల్కి కప్పు అనేది వీళ్ళిద్దరి మధ్యలో వినబడ్డది నాకు మంచిగా అనిపిస్తుంది. బేసిక్ ఏంటంటే నేను మొన్న ఒక వీడియోలో అన్నా, మరి ఒక్కడన్నా కప్పు కోసం వచ్చినారా, ఒక్కసారన్నా నేను కప్పు సాధిస్తాను నా ఫీలింగ్ ఉందారా మీకు, అసలు ఒక్కసారన్నా ఒక్క కంటెస్టెంట్ అని అన్నాడా అని అన్నా, యాదుకుందా. సో నాకు నిన్న సంజనక్క దగ్గర నుంచి వెళ్ళి కప్పు ఖచ్చితంగా నువ్వే కొట్టాలరా, నేను కొడతా అనుకున్నా కానీ నువ్వే కొట్టాలని చెప్పి ఇమాన్యుల్కి నిన్న వెళ్ళిపోయేటప్పుడు చెప్పడం కానీ ఇప్పుడు స్టేజ్ మీద కానీ, అరే నేను లేను అంటే కప్పు నీదే కొట్టాల్సిందే కప్పు అని అంటే, మా అమ్మ చూసుకుంది సార్, మా అమ్మ సార్ మా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తు రాలేదు సార్ అసలు అని మస్తు ఏడ్చిన అబ్బా ఇమాన్యుల్ ఘోరంగా. నన్ను కొడుకులా చూసుకుంది సార్, అసలు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ సార్. అసలు అంటే నాకు కొడుకులాగా, బిడ్డలాగా, బ్రదర్ లాగా సూపర్ రా నువ్వు, నాకు బాగా నచ్చిండు అండ్ బయట కూడా మన రిలేషన్ ఇట్లా కంటిన్యూ అవుతుంది అని చెప్పాడు. ఇమాన్యుల్కి వన్ ఆఫ్ ద మంచి పరిచయం ఏర్పడ్డట్టు, మంచి క్లోజ్ బాండ్ ఏర్పడ్డట్టుగా అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ బాండ్ ఇట్నే కంటిన్యూ అయ్యేటట్టే ఉంది చూస్తుంటే. ఏమో మధ్యలో వీళ్ళిద్దరికి మధ్యలో గొడవ పడేటట్టుగా బిగ్ బాస్ నాకు స్కెచ్ అయితే చెప్పలేం కానీ ఇఫ్ ఇన్ కేస్ ఈ బాండ్ ఇట్నే కంటిన్యూ అయితే ఇతనికి ఇంకొక లూప్ హోల్, ఇంకొక చైన్ తమిళ ఇండస్ట్రీలో కూడా దొరికినట్టు. ఇప్పుడు సంజన గారి మరిది ఎవరు తెలుసు కదా, ఆది పినిశెట్టి. సంజన గారి సిస్టర్ తెలుసు కదా, నిక్కీ గల్రాని, ఆమె కూడా ఆర్టిస్టే. సో మంచి పరిచయాలు ఏర్పడటం అంటే ఇవన్నీ ఆలోచించుకొని చేసిండ అంటే కాదు. చెప్పాలంటే ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకా పాపులర్, ఇంకా పరిచయాలు ఎక్కువ ఉన్నోళ్ళు. వీళ్ళకి బాండ్ కుదిరిందబ్బా అంతే. కప్పు నీదే మేనిఫెస్టేషన్ గట్టిగా చేసింది అనుకో, డోంట్ గెట్ టూ ఎమోషన్. అంటే అమ్మా నేను నీకు మా అమ్మకు ప్రామిస్ చేసిన, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, నేను కప్పుతోటే వస్తా, నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను నీకు మాట ఇస్తున్నా, కప్పుతోటి నేను నీ ఇంటికి వస్తా అని చెప్పిండు.
వావ్ అనిపించింది. ఇది ఈ కప్పు మ్యాటర్ రావాలి. కప్పు కోసం కొట్లాటోళ్ళు కావాలి నాకు. సంజన రీఎంట్రీ కోసం ఇక స్కెచ్. నాగార్జున గారు అక్కడ దాకా పోయిన సంజనని, సంజన 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 పోతూనే ఉంది, ఆగుతలే. సంజన వాద వెళ్ళిపో మాకే ఎదనే వదిలెళ్ళిపో మాకే అని వీళ్ళు పాడాలా ఏంది ఈయన? సంజన ఇంట్లో పోతూనే ఉంది. అప్పటికి బిగ్ బాస్ మన చెవిలో చెప్తాడచ్చు, నాగార్జున పిలుచుకురా ప్లీజ్, జల్దీ పిలుచుకురాపో. సంజన వచ్చిందా మెల్లగా, సార్ టికెట్ 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 అని వచ్చింది నడుచుకుంటా వచ్చి, సార్ అంటే సంజనాని లోపలికి పంపించడానికి రీఎంట్రీ కోసం మీకు ఆప్షన్ ఇస్తున్నాం, నలుగురికి ఆప్షన్ ఇస్తున్నాం. బ్యాటరీ 0 నుంచి 100% అయితే అప్పుడు ఆమె లోపలికి పంపిస్తాం. నలుగురికి ఆప్షన్ 4 మెంబర్స్ని ఎంపిక చేసిన బిగ్ బాస్. ఇదంతా చెప్పే కాకుండే 100% బ్యాటరీ చేయడానికి రకరకాల చిన్న చిన్న టాస్కులు పెట్టి, సాక్రిఫైజులు పెట్టి చూడాలి. అట్లా పెడితే అయిపోవు. ఒక దానిలో జస్ట్ 10% బ్యాటరీ, ఒక దానిలో 15% బ్యాటరీ, అట్లా కూడా పెంచి అందరితో సాక్రిఫైజులు అడిగితే ఆఖరికి మేజర్గా 50% కంటే హై వచ్చిందనో, 75% కంటే ఎక్కువ వచ్చిందనో చెప్పేసి లోపలికి దోలతే అయిపోవు. నేను ప్లాన్ చేసి చెప్పేది ఉండే, మీకు చెప్పలేదు ముందే, సారీ నాదే తప్పు. సరే ఏం సాక్రిఫైజులు అంటే ఇమాన్యుల్ క్యాప్టెన్సీ సాక్రిఫైజ్ చేయమంటే టక్కని తీసి ఇట్లా వారేసి నదురే మా జీవితం ఇదెందుకు మనకి. సార్ నా క్యాప్టెన్ ఆమెనే సార్, సారీ సార్ ఇక్కడ వీళ్ళందరూ నన్ను గెలిపించారు, సారీ అందరికీ ఏమనుకోవద్దు, నేను మళ్ళీ కష్టపడి అడిగి అంటే ఓకే డన్ అన్నారు. ఒక్కరు అందరూ హ్యాపీ ఫేసెస్, అందరూ రియాక్ట్ అవుతారు, అందరూ మంచిగా సపోర్ట్లు కొడతారు, డన్ అంటారు, అంటారు, అంటారు. ఒకే మనిషి నో ఎక్స్ప్రెషన్స్. ఒక స్టాచ్యూని తీసుకొచ్చి అక్కడ కూర్చుని పెట్టినట్టే ఉంటుంది మొత్తం. ఏఐలో డిజైన్ చేశారు అయినని సీరియస్ మోడ్లో. రైట్, నెక్స్ట్ తనుజ కాఫీ అంటే ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడుతుంది, తర్వాత ఓకే అంటుంది. గివ్ అప్ ఇచ్చేస్తే మొత్తం హాఫ్ కాఫీతో ఉండాలంటే ఓకే అంటుంది. ఒకవేళ నేను హౌస్లో ఉంటే నాకు కనబడి చుక్కలు థింగ్ ఏంటంటే నేను చాయ్ పిచ్చోని, విపరీతమైన చాయ్ పిచ్చోని. ఒకప్పుడైతే ఇంకా దారుణం, జబర్దస్త్ షూటింగ్ టైంలో అయితే నేనైతే అప్పుడు రైటింగ్ సైడ్ కూడా హెల్ప్ చేస్తూ ఉండేది కదా టీంకి. పిచ్చిగా తాగేది, బాబా ఏమి తాగేది చాయ్. అది ఏంది తాగుబోతులు ఉంటుంది చూడు, మందు అలవాటు పడిపోయి రోడ్డు మీద పడిపోతూ ఉంటారు చూడు, ఆ టైప్లో చాయ్ తాగకపోతే పిచ్చి లేచేది నాకు, అంత తాగేది. ఒక మాట మనలో అంటే ఇప్పుడు తాగుతలేను, మీరేం టెన్షన్ పడకూరు, కానీ చిన్నగా మెల్లగా ఎంత లేదన్నా ఒక 17 కప్పులు తాగేటోని, 18 అన్ని కప్పులు చాయ్ తాగేటోని. అంత పిచ్చి నాకు చాయ్ అంటే. అసలు ఇప్పుడు డైలీ 1 or 2 times అది కూడా నేనే పెట్టుకుంటా. స్వాతికి చిరాకు వస్తుంది, నాకు ఇంకో బిగ్ బాస్ సాతమ్మ ఈడ. రైట్, ఇంకేంటి తనుజ కాఫీ అయిపోయింది. ఆ తర్వాత శ్రీజ వచ్చేసి నీ డ్రెస్సులు కాదబ్బా, శ్రీజ సాక్రిఫైస్ చేసేదేమో, కానీ శ్రీజకి అడిగిన విధానం ఎట్టుంది. ఇప్పుడు నాగార్జున గారు ఏమంటారు, నీ దగ్గర ఉన్న బట్టలు అన్నీ తీసి స్టోర్ రూమ్లో పెట్టాలి, కంప్లీట్ బట్టల్ని సాక్రిఫైస్ చేస్తున్నావు అంటే సార్ అంటది. ఒరే బట్టలు సాక్రిఫైస్ చేసేది ఏం మాట్లాడుతున్నారు మీరు, క్లారిటీతో చెప్పండి సార్ అన్నట్టుగా చూస్తే నీ ఒంటి మీద ఉన్న ఒక డ్రెస్ తప్ప ఇంకా అన్ని డ్రెస్సులు తీసి లోపల పెట్టాలి. ఎందుకు పెడుతుంది, అన్ని తీసి లోపల పెట్టాలి అక్కడికి అంటది. సరే ఎన్ని డేస్ సార్ అంటది. అంటే ఎన్ని డేస్ అంటే 1-2 రోజులు అంటే ఓకే, లేదు మినిమం డ్రెస్సెస్ ఒక 4 డ్రెస్సులు ఇస్తాం, వీటితో రిపీట్ కావాలి సీజన్ అంతా అట్లా చెప్పినా ఓకే. అట్లా కాదు, ఏమంటారు బిగ్ బాస్ ఎప్పటిదాకా అంటే ఈ బిగ్ బాస్ ఎప్పటిదాకా చెప్తాడో అప్పటిదాకా అని చెప్పినా బాగానే ఉంటుంది. నువ్వు ఈ సీజన్లో ఎంతకాలం ఉంటే అంతకాలం. ఆల్రెడీ 4 రోజులు హుడ్ వేసుకుంటే కంపు వాసన వచ్చిందని చెప్పి సంజనక్క చెప్పింది. మళ్ళీ సంజనక్క కోసం సాక్రిఫైస్ చేయాలంటే ఒకటే డ్రెస్ ఉంచుకొని సీజన్ అంతా ఉండాలంటే వాట్ ఈస్ ది క్లారిటీ అని చెప్పి ఇక్కడ క్లారిటీ ఏంది అంటే, ఇప్పుడు ఆమె ఇవాళ రేపు వేసుకుంది, ఎల్లుండి ఆ డ్రెస్ చేంజ్ చేసి ఇంకో డ్రెస్ వేసుకోవాలి కదా. లేదు ఒకటే డ్రెస్ అంటే ఏంది ఆ క్లారిటీ ఏంది, ఏం మాట్లాడుతున్నారు సార్, చెప్పేసే వాళ్ళు సరిగ్గా చెప్పలేదు అనిపించింది. అట్లా కాదమ్మా, నువ్వు 2 డ్రెస్సులు ఉంచుకోవాలి, మిగతా అన్ని సాక్రిఫైస్ చేయాలి, ఆ రెండింటితో నువ్వు నడిపేయాలి అని అంటే అది వేరే విషయం, అది కరెక్ట్గా ఉంటుంది. కనీసం ఆమె ఓకే అట్లా సరే అంటది కావచ్చు, లేదు సార్ నేను చేయను అన్నది. అయిపోయిందా దీనికోసం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు స్కెచ్లు వేయాల్సి వచ్చింది. ఎందుకంటే 4 personsకే అన్నాడు ఆప్షన్, 4th person కింద 4లో 3rd person శ్రీజ నో అన్నది. నో అన్న తర్వాత ఇప్పుడు చూడు రీతు హెయిర్ కట్ చేసుకోవాలి, మనం టక్కున హెయిర్ కట్ చేసుకుంది, వెరీ నైస్. అంటే బాగా అనిపించింది, జెన్యున్గానే చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఏడితే ఏడుపు రాదు, అదొక రకం. అయితే ఇక్కడనే పెరుగుతుంది జుట్టు అని చెప్పి అక్కడ వాళ్ళంతా డిస్కషన్, 3 నెలలు ఇక్కడనే ఉంటావు కదా, 3 నెలలు పెరుగుతుంటే 3 నెలలు ఉంచుతారు అనుకుంటారు ఆడియన్స్. ఏం మాట్లాడుతున్నారు, అంత ఓపిక లేవమ్మా ఎవరికి. రైట్, ఇప్పటికైనా ఆటలో
ఆగమాగం చేసిన వాళ్ళని, ఆట చక్కగా ఆడిన వాళ్ళని, ఆట అస్సలు ఆడిన వాళ్ళని ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు చేయరు. ఓకే, రైట్. అందరికీ ఇది హంబల్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ సుమన్ శెట్టి అన్న. ఇప్పుడు ఏమంటారు, నలుగురిది అయిపోయింది కానీ 75% మాత్రం బ్యాటరీ ఉంది కాబట్టి ఇంకో 25% బ్యాటరీ కోసం అని చెప్పి బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు అని చెప్పి అంటే, సుమన్ శెట్టి నువ్వు స్మోక్స్ కంప్లీట్గా తీసేయాల్సి వస్తుంది, ఈ సీజన్ అంతా కూడా నువ్వు తాగడానికి లేదంటే నా వల్ల కాస్తానంటారు. మా సుమనన్న చూడండి, అతని పర్సనల్ వీక్నెస్ సాక్రిఫైస్ చేయమని అడిగారు. పాపం సుమనన్న కష్టపడి నో అని చెప్పాడు అని అంటారేంది, మీమ్స్కి ఇస్తున్నా. నెక్స్ట్ ఇది అయిపోయిందా, ఇక నో అన్నాడా, అనగానే భరణి బిగ్ బాస్ చాలా కైండ్ పర్సన్ కాబట్టి ఇంకొకరికి ఆప్షన్ ఇస్తున్నాడు భరణి అని చెప్పి, భరణి నువ్వు నీ డాలర్ బాక్స్ ఉందా అది లోపల పెట్టేయాలనగా టక్కన పోయి లోపల పెట్టేసాను. కనీసం సార్ నా వల్లనే సిస్టర్ వెళ్ళిపోయింది కానీ నా వల్లనే సాక్రిఫైస్ వల్ల రావాలనుకుంటున్నా, ఓకే సార్ నేను ఏం బాధపడతలేను, బాధపడ్డా మనసులో దాచుకుంటా, అమ్మ గురువు నా ఎప్పుడు గుండెల్లో ఉంటారు సార్, ఓకే సార్ డన్ సార్ అని ఇట్లా ఏదైనా చెప్పొచ్చుగా, కనీసం కనీసం చెప్పొచ్చుగా. ఏం లేదు, చక్క పోయి తీసుకుపోయి లోపల వారేసిండు, డబ్బాను ఒక గుద్దుడు గుద్దిండు వచ్చిండు. కైసే మాలూమ్ హోతా ఆప్కా ఎమోషన్ హమ్కో, కరెక్టేనా? అయిపోయింది. ఆ తర్వాత సాక్రిఫైస్ అయిపోయింది. అయ్యా అందరు ఓకే సూపర్ ఈవెన్ లోపలికి పంపిస్తున్నాం అని చెప్పి లోపలికి పంపిస్తుంటే, పంపించేటప్పుడు ఏంటి స్వెట్, అయ్యో మొత్తం బాడీ అంతా స్వెట్ వచ్చేసింది, నిజంగానా నువ్వేంటి స్వెట్ అయ్యావా, అయ్యో టెన్షన్ పడకని చెప్పి అంటే ఆమె డ్రామా అనుకుంటుంది కదా, ఆమె ఎందుకు టెన్షన్ పడుతుంది, ఖచ్చితంగా నన్ను లోపలికి పంపుతారన్న కాన్ఫిడెన్స్ ఉంది కదా ఆమెకి అని నాగార్జున సార్ అనుకున్నాడు. కానీ ఆమెకి చెమటలు ఎందుకు పట్టినాయి అంటే, నా కోసం ఒక అమ్మాయి జుట్టు కట్ చేస్తుంది, క్యాప్టెన్సీ నెక్స్ట్ వీక్ అనేది సంపాదించుకోవచ్చు, జుట్టు ఎంబటే రాదు, ఒక ఆర్టిస్టు జుట్టుని సాక్రిఫైస్ చేస్తుందంటే మామూలు విషయం కాదు అన్న దాంట్లో ఆమెకి పులకరించిపోయి జలధరించి, అంటే ఐ మీన్ ఒక రకమైన టెన్స్ మోడ్, హ్యాపీ ప్లస్ టెన్స్ మోడ్, ఒక మనిషిని సాధించా అన్న ఫీలింగ్ తోటి ఆమెకి చెమటలు పట్టినాయి. ఓకే, పోటాపోటీగా సాక్రిఫైజ్లు అనేది నడిచాయి అని చెప్పి, రణరంగం సాక్రిఫైజ్ల కోసం రణరంగం, ఇలాంటివి చెప్పకండి సార్ కరెక్ట్ లేదు. రణరంగం ఏంది, సాక్రిఫైజ్ కోసం రణరంగం, పోటాపోటీగా సాక్రిఫైజ్ అనే రణరంగాన్ని చేశారట, చేపించారు. నలుగురిని నింపడానికి 6 అడిగారు. నెక్స్ట్ డిమాన్ పవన్, రీతు అక్కడ ఏడుస్తుంది అన్నట్టు, రీతు హక్ చేసుకుంటాడు, తెలుసు కదా యాజ్ యూజువల్గా దేవుడు ఓదార్చి ఏం కాదు 106 రోజులు ఉంటాం కదా మనం, ఇంకా 100 రోజులు ఉంటాం కదా, అప్పుడు పెరిగిపోద్ది. ఆ తర్వాత హరీష్ సుమన్ శెట్టికి ఇంకా అక్క లోపలికి ఎంటర్ కాకముందు మాట్లాడుతాడు, ఫేక్ పీపుల్ మధ్యలో ఉండను, వీళ్ళంతా ఫేక్ పీపుల్, ఎన్ని రోజులు నటిస్తారో చూస్తా, ఎన్నిసార్లు నటిస్తారో చూస్తా, ఎంతసేపు నటిస్తారో చూస్తా, నీట్గా లేను అని 4 రోజుల నుంచి నేను అండింది తింటున్నారు, నేను నా చేతికి దెబ్బ తగిలిందన్న ఇది చెయ్యి అది చెయ్యి, ఆమ్లెట్ చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి నాతో చేయించుకుంటున్నారు, మంచోళ్ళు అని చూపించుకోవడానికి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారా. ఇమాన్యుల్ అయితే నాకు అసలు నచ్చలేదు, క్యాప్టెన్సీకి నేను అనవసరంగా సపోర్ట్ చేసిన అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఈ మాట హరీష్ నోటి నుంచి వచ్చిన ఈ మాటను రౌండప్ చేసుకుని కొట్టే బుద్ధి అయింది. ఏంటంటే మమ్మీ మమ్మీ అని అన్నప్పుడు ఆ మమ్మీ తప్పుడు మనిషి అయితే ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తాం, కరెక్ట్ కాదు బ్రో. ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అమ్మ అనే పాయింట్లో అమ్మ అన్నమంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మమ్మీ అని, మమ్మీ తప్పుడు మనిషి అయితే సపోర్ట్, మమ్మీ చేస్తే తప్పు ఎందుకు కనబడుతుంది, నీ పిల్లలు చేస్తే తప్పు కనబడుతుందా, ఆ తప్పు అనిపించింది దాన్ని కరెక్ట్ చేయాలి, ఏదైనా మంచి మాట చెప్పాలనుకుంటుంది తప్ప తప్పుడు మనిషి చెప్పి అవతల వారేస్తామా. అంటే మమ్మీ తప్పు చేస్తే తప్పుడు మనిషి అయితే ఎట్లా సపోర్ట్ చేస్తామంటే, తప్పుడు మనిషి ఏంది తప్ప తప్పుడు మనిషి నాకు అది అర్థం కాలేదు. మమ్మీ తప్పుడు మనిషి ఏంది అంటే, ఇప్పుడు సంజన గారు తప్పుడు మనిషి ఏంది, సరదాకి తప్పుడు మనిషికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏందో ఈయన బార్డర్ అంటే బిలో ద బెల్ట్ మాట్లాడుతూ ఉంటాడు, ఇలే పదాలు మనకేం రావు, బిలో ద బెల్ట్ ఎబో ద బెల్ట్, మనది ఒక్కటే తెలుసు బిలో పావర్టీ లైన్, బిలో ద బెల్ట్, నీచంగా మాట్లాడతారని అర్థం బిలో ద బెల్ట్ అంటే. ఇక మీరే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ హరీష్ ఇక్కడ సుమన్ శెట్టి అన్న, ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తున్నారా, కాదన్నా నువ్వు సెకండ్ లాగా టక్కున షిఫ్ట్ అయిపోయినావు అనిపించింది సడన్గా, ఎవరైతే చెప్తే అది వింటావని చెప్పి అందరూ అంటే ఏమనుకున్నాం, కానీ ఇక్కడ చేరి నువ్వు ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తుంది అది ఇది అని చెప్పి అనడం కరెక్ట్గా అదేమో అనిపిస్తుంది నాకు. ఈయన విషయంలో హట్ అయ్యండి అన్నట్టు, ఏది నన్ను జడ్జి చేయడానికి నువ్వు చూచావా నిజంగా చెప్తా అనుకున్నాడు అట్లా. అండ్ హరీష్ ఇక తనుజ వచ్చి టీ పెట్టాలి సార్ అనేది బ్రేక్ టైంలో, అంటే నేను పెట్టను నేను చెయ్యను
అయినా నేనంత హైజీన్గా ఉండనుగా నాదెందుకు అన్నట్టుగా మాట్లాడతాను. ఒక్కరు స్టాండ్ తీసుకోలేదు నా కోసం అని చెప్పి నాగార్జున గారితో చెప్తారు. స్టాండ్ ఎందుకు తీసుకుంటే నాకు కైకు లేతే స్టాండ్ బోలో అప్. ఆ తర్వాత ఇక్కడ డెవిల్ ఈజ్ బ్యాక్ అని అంటే ఇన్నే అంటాడు, ద డెవిల్ ఈజ్ బ్యాక్ సంజన వచ్చింది అనగానే అక్కడ డెవిల్ అయితే నేను ఏంజిల్ అంటాడు. ఆ ఒక్క మాటతో ఓకే రైట్. హరీష్ అన్న ఏంజిల్. అరే తమ్నెల్ కాదు బా, నాకు మంచి ఐడియా వచ్చింది ఆగు. ఇప్పుడే వచ్చింది ఐడియా. తమ్నెల్ మీద హరీష్ అన్నను పెట్టి ఏంజిల్ లాగా రెక్కలు పెడదాం. ఏంజిల్ డెవిల్. బిగ్ బాస్ మామ స్కెచ్ చేయండి తెలుసా, హరీష్ వర్సెస్ సంజన చేద్దామని. రైట్. నెక్స్ట్ హెయిర్ కట్ సంజన వచ్చి హెయిర్ కట్ చేసుకున్నాను నా కోసం, నాకు హెయిర్ కట్ చేసుకున్నాను అని చెప్పి అంటే హ్యాపీ ఫీల్ అయింది అన్నట్టు. 6 నెలలు పడుతుంది రా క్యాప్టెన్సీ మళ్ళీ సాధించుకోవచ్చు, కానీ 6 నెలలు పడుతుంది జుట్టు పెరగాలంటే చాలా కష్టం రా అసలు అని చెప్పి అన్నది. 3 నెలలు మనతోటే ఉంటుంది కదా, నో ప్రాబ్లం అని చెప్పి ఇమానిల్ అనడం. బర్నీ సాక్రిఫైజు గురించి థ్యాంక్ యూ బర్నీ అన్న, థ్యాంక్ యూ తనజ, అసలు నేను మీ నలుగురిని ఇక్కడ నుంచి వెళ్ళి సతాయించను అనగానే ద డెవిల్ ఈజ్ బ్యాక్ అని నాకు అనిపించింది అప్పుడు. పక్కన నుంచి అంటది, ఒరే నేను అనుకున్నారా ఇదే మాట అంటుంది అని చెప్పి నువ్వు అన్నావు కదరా, సేమ్ అదే డైలాగ్ అంటుందిరా, మీ నలుగురిని అస్సలు సతాయించను అంటే మీ నలుగురిని సతాయించ మిగతా వాళ్ళందరినీ సతాయిస్తా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది డెవిల్. తనుజ నేను నిన్ను రక్షిస్తాను నిన్ను అంటుంది. నాకు తినిపిస్తారా అని చెప్పి అంటే మళ్ళీ తినిపించడానికి లోపలికి పోయింది. అండ్ ఆ తర్వాత ఆడియన్స్ ఎలా ఉంది సీజన్ ఏంటిది అని అడిగితే, ఆడియన్స్లో సంతోషి అనే ఆడియన్ మన తోటి రివ్యూవర్ వాళ్ళ వైఫ్ సిస్టరు. సో ఆమె ఇవాళ అక్కడికి పోయింది అన్నట్టు షూట్కి. అండ్ రేపటి ఎపిసోడ్కి సంబంధించిన పర్సన్స్ కూడా కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు వేరు, కానీ ఎందుకులే ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు పేరు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ తెలుసుకొని అవన్నీ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అప్డేట్స్ చెప్తే నిజంగానే నాకు కూడా విపరీతమైన అప్డేట్స్ వల్ల కొంచెం నష్టమవుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఈ మధ్య. అందుకే నేను చెప్తాను, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నా. కంప్లీట్గా సోషల్ మీడియాలోకి వచ్చి అది ఫుల్గా తిరిగిన తర్వాత అప్పుడు చెప్తున్నా, అందరికంటే లాస్ట్కి పెడతాం. మామూలుగానే మనం అందరికంటే లాస్ట్ పెడతాం అన్ని వీడియోలు, కానీ చెప్తున్నా. సో తను అడుగుతుంది అనమాట బీబీ9 తనని అంటే ఆడియన్స్ని అడిగితే ఆమె చెప్తుంది, సంతోషి అనేట ఆవిడ సిస్టర్ ఏమంటుందంటే, బీబీ9 థీమ్ కరెక్ట్గా పోతలేదు అనిపించింది సార్. లాస్ట్ వీక్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్ కరెక్ట్గా లేదు, రూల్స్ అయితే పాటించలేదు. 24/7 చూస్తుంటే వీళ్ళు ఓనర్సా వాళ్ళ ఓనర్స్ అర్థం కావట్లేదు, మొత్తం ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు. ఎస్ ఆఫ్కోర్స్ మన అందరికి వచ్చిన విషయం టెనెంట్స్ ఎవరు ఓనర్స్ ఎవరు అని ఏం అర్థమైతే లేదు అనే పాయింట్ డిస్కషన్ అయితే ఇక నాగార్జున గారు ఉండి డిమాండ్ పవన్ లేపి ఏందబ్బా ఇది టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అంటే, సార్ మేము ఓనర్స్ అంతా కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్నాం, ఇది జనాలకు నచ్చలేదు, ఆడియన్స్ సపోర్ట్ చేయరు, నచ్చట్లేదు, రూల్స్ పాటించాలని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీజ సంచాలక్ గురించి లేపి, ఏందమ్మా సంచాలక్గా ఏం చేసావంటే, కరెక్టే చేసింది సార్ అంటది. కరెక్టే చేసినావా, కరెక్ట్ చేయడం కంటే ముందేం చేసినావు, దానివల్ల వచ్చిన లొల్లేంది, పంచాయతీలు ఏంది, ఎన్ని ఎమోషన్లు ఎంత ఫ్లేరప్ అయిపోయి ఎంత ఇబ్బంది అన్నీ చెప్పింది సార్. అన్నీ చెప్పిన తర్వాత నేను కరెక్టే డెసిషన్ తీసుకున్నా సార్. ఏదైతే ఏంది కాదమ్మా, దానికంటే ముందు పంచాయతీలు అన్నీ జరగడానికి కారణం ఎవరు, నువ్వే కదా, అది అర్థం చేసుకో అని చెప్పింది. అన్నీ చెప్పిన తర్వాత కూడా నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా అంటే, నీకు స్టోరీ చెప్తామా సార్. ప్రియా గురించి కూడా మాట్లాడండి. ఇక్కడ ప్రియా ఏంటి మరి నువ్వెందుకు, నువ్వే గెలిచినావు అని చెప్పింది కదా, బజర్ నొక్కడం అంటే బజర్ సౌండ్ వచ్చింది కాబట్టి నీదే కాబట్టి నువ్వే అని చెప్పిన తర్వాత నువ్వెందుకు పోనని అలిగినావు, ఏడ్చినావు, ఎందుకు అలిగావంటే, లేదు సార్ అంటే, ఎవరి మీద అలిగినావు, శ్రీజ మీద అంటే, కాదంటే హౌస్ అందరి మీద అలిగినావు అంటే అంటది. ఏందమ్మా చెప్పంటే ఇక ప్రియా చెప్తుంది, ఇవాళ రేపే అబ్బా ప్రియా వాయిస్ చేస్తే అంతకుమించి ఇంకా చేయలేము, ఎందుకంటే ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. ప్రియా సార్ నాకు గిల్ట్తో పోవాలని లేదు సార్, అది ఏంటంటే సార్ నాకు గిల్ట్తో పోవాలని లేదు, యాక్చువల్గా ఏమైందంటే ఎవరిదో లాక్కున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి నాకు అనిపించింది సార్, అందుకని చెప్పి నేను అసలు పోలేదు సార్ అని చెప్పింది. ఆ తర్వాత అందుకే బాధపడ్డది. అంటే ఇప్పుడు సంజన గారు గెలిచారని నేను గెలిచారో తెలియదు, ఒక డిస్కషన్లో ఉన్నప్పుడు నేను పోయిందంటే ఆమె లాక్కొని ఆమె విజయాన్ని నేను తీసుకొని పోయినట్టుగా ఉంటుంది అని బాధ అనిపించింది. కానీ అదే విధంగా అట్నే స్టాండ్ అయ్యి నేను తీసుకోను అన్న పాయింట్ మీద ఉంటే భలే ఉండదు. ప్రియా ఈరోజు ఎలిమినేట్ కాకపోయింది, ఆ రోజు ఆ డెసిషన్ తీసుకుని ఉంటే సంజన గారి కోసం నేను సాక్రిఫైస్ చేస్తున్నా, నేను ఈ గేమ్లో ఇప్పుడు నేను బిగ్ బాస్ పిలిచినా నేను పోను అనుకుంటున్నా, నేను పోను, నేను ఇట్లే ఉంటా అని ఆ రోజు కూర్చుండి ఆ లెటర్ సాక్రిఫైస్ చేస్తే 4 అక్షరాల లెటరు రాకపోయింటే ఈరోజు హ్యాపీగా ఇంకా 4 వారాలు ఉండేటిది కదా.
4 వారాలు ఉండేది. ఎందుకంటే ఈ దివ్యనికిత వచ్చింది కదా! వచ్చిన తర్వాత చెప్పంగానే సజెషన్ తీసుకొని మారడం మొదలుపెట్టింది. కానీ అంతలో ఏమైంది? టైం తక్కువ ఉంటదబ్బా 'బిగ్ బాస్' హౌస్‌లో. ఆఫ్‌కోర్స్ రియల్ లైఫ్‌లో కూడా చాలా టైం తక్కువ ఉంటది. కానీ ఈ టైంలో మన ఫ్యామిలీని అంటే జస్ట్ సజెషన్ చెప్తున్నా అంతే, ఏమనుకోవద్దు. ఫార్వర్డ్ కొట్టుకుంటే కొట్టొచ్చు. యాహ్! రియల్ టైంలో కూడా మన టైం ఎంతో ఉంటుందని మనం అనుకుంటాం. ఏదో చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని అనుకుంటాం. అవన్నీ ఆలోచించేలోపే టైం అయిపోతది. దయచేసి ఉన్న టైంని, ప్రెజెంట్‌ని బాగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్యూచరు, పాస్ట్ గురించి రెండిటి గురించి వదిలేయండి. ప్రెజెంట్‌లో బతికితేనే మనం పాస్ట్‌ని తలుచుకోగలుగుతాం. ప్రెజెంట్‌లో బతికితేనే ఫ్యూచర్‌ని డ్రీమ్ చేసుకోగలుగుతాం. సో, ప్రెజెంట్‌లో బతకడం నేర్చుకోండి ఫస్ట్. ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రెజెంట్‌ని పాడు చేసుకోకండి. గతం గురించి ఆలోచించి ప్రెజెంట్‌ని నాశనం చేసుకోకండి. ఓకే. రైట్? సో, ఇక్కడ స్టోరీ చెప్తాడనమాట. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం కరెక్టు. నువ్వు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితున్నావు కదా! కన్‌ఫ్యూజ్ కావద్దని చెప్పిండు. కానీ ఆ రోజు రైట్ టైంలో రైట్ డెసిషన్ అంటే సంజన కోసం సాక్రిఫైజే. జనాలంతా సపోర్ట్ కొట్టేది. నాగార్జున గారు ఏం చెప్పినా గానీ మనం కూడా అర్థం చేసుకోవాలి గేమ్‌ని. నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి అది అని చెప్పిండు గానీ, ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం కూడా నెగెటివ్ అయితది కొన్నిసార్లు. నెక్స్ట్ ఇక్కడ కప్పల స్టోరీ చెప్పిండు. కప్పలు బావిలోకెళ్ళి బయటకెక్కేది. నేను ఇది చాలా సార్లు చెప్పిన స్టోరీ ఇది. మళ్ళీ చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఏం లేదులే గానీ, ఒక పిల్లగాడు కిందకెళ్ళి పైకి ఎక్కుతా ఉంటే పైన జనాలంతా బావిలో పడ్డాడంట పిల్లగాడు. ఆ పిల్లగాడు బావిలో కింద పడ్డాక పైకి ఎక్కుతా ఉన్నాడట. ఎక్కుతుంటే పైనున్న జనాలందరూ చూసి, "ఒరేయ్ కష్టంరా, జారి పడతావురా, వద్దురా ఎక్కకురా, మేము తాడేస్తాం, అదేస్తాం, నువ్వు ఉండురా" అంటుంటే ఆ పిల్లగాడు ఎక్కుతూనే ఉన్నాడట. ఆయన పైకి ఎక్కేసిండు. "ఒరేయ్ నువ్వు గింతంత 5 ఏళ్ల పిల్లగాడివి, నువ్వు అసలు ఇంత లోతున్న బావి నుంచెల్లి పైకి ఎట్లా ఎక్కినవురా? అసలు మేమందరం చెప్తూనే ఉన్నాం కదరా వద్దని, నువ్వు ఎట్లా ధైర్యం చేసినవురా" అంటే వాడికి చెవులు వినపడతలేవట. ఏందిరా అంటే అంటాడట. అదన్నమాట మ్యాటర్. వాడు చెవిటోడు కాబట్టి అంత ధైర్యంగా ఎక్కేసిండు. వీళ్ళంతా కూడా నో అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకో పైకి ఎక్కినట. లైక్ దట్ కపల స్టోరీ చెప్పిండు. సో, నువ్వు ఎవరిని పట్టించుకోకుండా, నువ్వు వినకుండా ముందుకు పోవాలి అని. అది ఇక్కడ 2 సజెషన్లు అబ్బా, వినకుండా ఎవరిది పట్టించుకోకుండా, శ్రీజది కూడా పట్టించుకోకుండా ముంగడు పోవాలి. కానీ ఏం చేస్తాం, వాళ్ళిద్దరు జంట పక్షులు అయిపోయి మొత్తం పెంట అయిపోయింది. ఇక రాము నీకు విషయం చెప్తా, మాటే ఆయుధం. మాటతోటే కలపొచ్చు, మాటతోటే ఇడదీయచ్చు. అర్థమైందా? ఏదన్నా పంచాయతీ మాటతోటి సెట్ అయిపోద్ది. అర్థమైందా? నువ్వు మాట్లాడే మాటల వల్ల అంత పెట్టయిందని చెప్పి 2 వీడియోస్ చూపించిండయ్యా. నువ్వు అక్కడే మాట్లాడినావు, ఇక్కడే మాట్లాడినావు, దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ అయిందంటావు, ఇక్కడ కాలేదంటావు. అసలు ఏం జరిగింది అంటే సంజన గారిని అడిగితే నాకు అసలు ఏం సంబంధం తెలియదు, నాకు తెలియదు అంటది. అరే ఏంది ఇక్కడ సడన్గా కొత్త ట్విస్ట్ అనిపించింది నాకు ఈ ఎపిసోడ్లో. ఏంటంటే రాము ఏమంటాడంటే, ఇప్పుడు సార్ నేను రోజు అడుగుతుంటాను సార్, అట్లనే సంజన గారిని అడిగాను అనుకొని నేను వచ్చి చెప్పింది సార్ అని. అంటే ఈయన అడిగితే ఆయన ఇన్నది ఏదో రాంగ్గా అనుకొని ఇక్కడ వచ్చి చెప్పింది కాదు, అసలు అడగలే. ఇది ట్విస్ట్ మామూలు కాదు. అసలు అడగనే లేదు, కానీ అడిగిన అనుకున్నాడంట. ఇమాన్యుల్ నుండి మరి ఇమాన్యుల్ అంటే ఇక్కడ రాముకి చెప్తాడు అమాయకంగా, ఇక్కడ మనీష్ నాకు రైట్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది అబ్బా సడన్గా. మనీష్ బాగానే గెస్ చేసిన మనిషిని అనిపించింది. ఇప్పుడు మనీష్ చెప్పినట్టే నాగార్జున గారు ఏమంటారు, అమాయకంగా ఫేస్ పెట్టి చేయాల్సిందంతా చేసేసి చెప్పేదేమో వేరే ఉంటుంది. హౌస్లో జరిగేది రకరకాలుగా మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒకటి వింటావు, ఇంకేదో చెప్తావు, దానివల్ల రకరకాల మిస్అండర్స్టాండింగ్లు అయితే ఇమాన్యుల్ ఒకటి అనుకున్నాడు. ఏమనుకున్నాడు, నువ్వు రైటు, తనుజ అరుస్తుంటే తనుజ తప్పు అనుకున్నాడు. కానీ ఏంది ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఇమాన్యుల్ చెప్పంటే రాముదే తప్పు సార్. కానీ నేను చెప్పింది మాత్రం అది కాదు సార్, యాక్చువల్లీ తనుజ మీద కోపంతో కాదు సార్. నేను చెప్పినంటే అతను ఫుడ్ తింటున్నాడు కదా, ఆ టైంలో అరవడం ఎందుకు అన్న పాయింట్ చెప్పినాను సార్, అది సార్ నేను చెప్పింది అని చెప్పిండు. అవును, అక్కడ కూడా అదే చెప్పిండు. 2-3 సార్లు అదే చెప్పిండు. ఫుడ్ తినేటప్పుడు అరవడం అవసరమా, ఏడుస్తుండు వాడు, అవసరం లేదు, ఇక్కడ ఆపేస్తే బెటర్ అని చెప్పిండు. కరెక్టే. ఇమాన్యుల్ చాలా విషయాల్లో కరెక్ట్గా ఉంటాడు అబ్బా, నచ్చుతాడు. కానీ కొంత ఓవర్ డ్రామా చేస్తాడా, లేదంటే కొంత ఫేక్గా సేఫ్ గేమ్ ఆడతాడా, లేదంటే ఇప్పుడు ఈ మదర్ బాండ్ పెట్టుకొని ఇప్పుడు ఇంత ఎమోషనల్ అవుతూ ఉంటే కూడా కరెక్టే, ఎమోషనల్ బాండ్ కరెక్ట్గా ఉంది సూపర్, కానీ కావాలని చేస్తాడా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. అంటే బ్రెయిన్ కొంచెం బాగా అనాలిసిస్ చేస్తాడు కదా, సో అన్నీ ఆలోచించుకొని ఆడుతుండేమో అని ఫీలింగ్. నెక్స్ట్ తనుజ గురించి మాట్లాడి, ఎవరు నాగార్జున గారు ఏమాట్లాడి తనుజ గురించి, అదే ఆయన తప్పు. రాము టాపిక్లో ఎందుకు అంత కోపం వచ్చింది, అంత కోపం అవసరం లేదు అంటే, సార్ ఆయనదే తప్పు కదా సార్, ఆయన తప్పు చేసినట్టు ఆయన తప్పే, కానీ అంత కోపానికి రావాల్సిన అవసరం లేదు. అండ్ లిప్స్టిక్లు షూలో దాస్తున్నట్టున్నావు. అది ఒక వీడియో వేసి వాష్రూమ్లో కాఫీ దాచుకున్నది ఒకటి ఉంటుంది కదా, ఆ దాచుకున్న దాని తర్వాత ఇక్కడ చెప్తారు. అయితే తనుజ కాఫీ సాక్రిఫైస్ చేస్తుంది కదా, ఎంత తింగరితనం అంటే తనుజది అక్కడ సంజనాక గమనించింది. సార్
నాకెందుకు సార్ పర్మనెంట్ పనిష్మెంట్? జస్ట్ ఇది నాకు కూడా కొన్ని డేస్ ఉంచేసి తీసేయచ్చు కానీ పర్మనెంట్ పనిష్మెంట్ కాదమ్మా అది నువ్వు చేసిన సాక్రిఫైజు అని అంటే, సార్ నా దగ్గర కొంచెం కాఫీ ఉంది సార్ లాస్ట్ టైం పంపింది. ఆ కొంచెం కాఫీని మాత్రం పెట్టేసుకుంటాను సార్ అంటది. పెట్టేసుకుంటాను సార్ మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే, ఆ కొంచెం కాఫీ తీసుకొచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టారనగానే ఆయన పోయి వాష్‌రూమ్‌లోకి పోతాడు. ఏంటి వాష్‌రూమ్‌లో కాఫీ దాచుకున్నారంటే, సార్ ఇక్కడ సిట్యుయేషన్స్ అలానే ఉన్నాయి సార్. ఏది ఎక్కడ దాచుకున్నా నడుస్తదని చెప్తది. చెప్పగానే ఆ కాఫీ అనగా ఇక్కడ సంజన ఉండి అనవసరంగా చెప్పినావు కాబట్టి అది తీసుకుపోయి స్టోర్ రూమ్‌లో పెట్టమని అంటారంటే, స్టోర్ రూమ్‌లో దాచారా మీరు అంటది. అది సంజనకని. కాదు అని అనగానే నాగార్జున గారు ఆ కాఫీ పౌడర్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టండి అంటే, సార్ ఎందుకు సార్ అది కొంచెం ఉంది సార్ అంటే, ఆహా కుదరదు రీతు అంటది. నేను తాగుతాను సార్ అంటే, నీ చికెన్ కట్ చేస్తా అంటాడు. సపడకుంటది. సరే ఇక్కడ దొంగతనాల గురించి టాపిక్ వచ్చింది కదా, కాఫీ దొంగతనం చేసింది సంజన అంటున్నారు కదా. కొంతమంది ఏమో షూలో లిప్స్టిక్లు పెడుతున్నారు అనగానే సార్ అంటే తనుజ చేస్తాను. నేను ఒక్కదాన్ని చేయలేదు సార్, నేను ఒక్కదాన్ని చేయలేదు అది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే నువ్వు ఈ దొంగతనాలు ఇవన్నీ కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడే అనౌన్స్ చేస్తాం, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఒక బోర్డు రాయించిన. సో అది ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ మెడలో వేసి వారం రోజులు ఉంచుతామని చెప్తే, సార్ కొంచెం చిన్నది చేయండి అంటాను సంజన. చిన్నది చేయండి సార్, ఇక్కడ చిన్న బ్యాడ్జ్ లాగా పెట్టండి సార్ అంటే, అలా కాదమ్మా ఇంత సైజు బోర్డు చేయించాను చూపిస్తే ఆగురు అని చెప్పి బోర్డు తీసుకొచ్చి చూపించారు. రైట్, వారం అంతా ఉంచుతారు మరి మీ ఇష్టం అని చెప్తే, సార్ ఏం సార్ ఇది అని అంటది. ఖచ్చితంగా సంజనకి ఆ బోర్డు పడుతుంది. సంజన బీ కేర్ఫుల్ అంటాడు నాగార్జున సార్. ఏదో ఒక దొంగతనం జరుగుతుంది ఏదో అవుతుంది సార్, ఇదేంది సార్ అంటుంది. ఆ తర్వాత లత్కోర్ హరీష్ అని చెప్పి పిలిచి లేపిండు. అంటే సార్ లత్కోర్ అంటే తప్పు కాదని చెప్పి ఆయన వాదిస్తాడు. కానీ లత్కోర్ అంటే తప్పు రైటు అని కాదు, అట్లాంటి పదం వాడచ్చా వాడరాదా, మరి నేను లత్కోర్ హరీష్ అని పిలిస్తే ఓకేనంటే అట్లా నేను ఒప్పుకోను అంటాడు. మరి అట్లా పిలవడం కరెక్ట్ కాదన్నప్పుడు నువ్వు ఎట్లా అంటావు అంటే, నేను ఆ వ్యక్తిని అనలేదు సార్, ఆ సిచ్యువేషన్ అన్నా అంటాడు. ఆ సిచ్యువేషన్ అన్నవ్వా, ఒక్క నిమిషం నేను చెప్తా. అప్పుడు లత్కోర్ పంచాయతీలు లత్కోర్ పనులు అని చెప్పినావు కాబట్టి ఆ పర్సన్స్ గురించి కాదు ఆ సిచ్యువేషన్ గురించి చెప్తున్నా అంటున్నావు కదా. అన్నపూర్ణలా వండి పెట్టాలి అని అన్నావు అంటే, అన్నపూర్ణలా వండి పెట్టాలి అని అంటే నువ్వు మనిషిని అన్నావా పనిని అన్నావా అంటే మనిషిని అని, అవునా? అయితే ఇది కూడా మనిషిని అన్నట్టే నువ్వు, అది కరెక్ట్ కాదు అని చెప్పి శ్రీజాని ప్రియాని లేపు అడగడం లేదు, అది పెద్ద విషయం కాదు సార్, అది పులిగోల పంచాయతీ లాంటిది, ఒక చిన్న సిచ్యువేషన్ చిన్న మీనింగ్ వచ్చేది, అది పెద్ద బూత్ ఏం కాదు అంటే, బూత్ కాదు అంటున్నావు, కాంటెక్స్ట్ ఓకే అంటున్నావు, అదేం తప్పలేదు నేను అంటున్నావు కదా. సరే అది నేను నిన్న కాడికి వెళ్ళి లత్కోర్ హరీష్ అని పిలుస్తా, అది తప్పుడు పదం అయితే కాదు, ఏం కాదు కదా, అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను లత్కోర్ హరీష్ అని పిలుస్తారు, ఓకే కదా అంటే లేదు అంటాడు. నిజంగా అట్లా పెట్టేస్తే ఎట్లుండి గమ్ముతుంది కదా, హౌస్ అంతా కూడా లత్కోర్ హరీష్ గారు లత్కోర్ హరీష్ గారు అనిపిస్తూ ఉండేది. నాగార్జున లత్కోర్ హరీష్ మొత్తం ఘోరం ఉండేది. రైట్, అయితే నేను అన్న పదం తప్పు కాదు సార్ అంటే, నేను అది అట్లా చెప్పకుండా మీకు అట్లా అనిపిస్తుంది కాబట్టి అట్లా చెప్పకుండా నేను ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారు అని అంటే తప్పులను నువ్వెట్లా చెప్తావు అని చెప్పి అందరూ అంటారు. సరే నేను ఫ్రేమ్ కరెక్ట్గా చేసుకోను సార్, నేను మంచిగా పార్షియల్గా ఉన్నారు వేరే వాళ్ళకి అని చెప్తాను సార్, ఓకే కదా ఇట్లయితే అని కొంచెం సీరియస్ టోన్లోనే ఓకే కదా ఇట్లయితే ఓకే అంటే ఓకే హరీష్ అని చెప్పి నాగార్జున సార్ చెప్పడం అంటే, మీకేంది అన్నీ ఫేక్గా చెప్పాలి, మీకు అన్నీ ఫేక్గా ఏదో మార్పు చేసి చెప్పినట్టు చెప్పాలి కానీ ఒరిజినల్గా చెప్పకూడదా అన్న సెన్స్ కోపం వచ్చింది అన్నట్టు హరీష్కి, అది మ్యాటర్. తను అయిపోయింది. ఆ తర్వాత లత్కోర్ పంచాయతీ మీద గట్టినే అయిపోయింది, కొద్దిసేపు డిస్కషన్ అయింది. నువ్వు రాంగ్గా డీల్ చేస్తున్నావు, ఇట్లా లత్కోర్ పంచాయతీలు ఇవన్నీ మాట్లాడద్దు. సో ఈ గ్యాప్లో మధ్యలో శ్రీజ టేపా వాయిస్ టేప్ పైన రాసినబ్బా ఒక్క నిమిషం, ఇది అయిపోయింది ఇక్కడ లత్కోర్ పంచాయతీ అయిపోయింది కదా, అంతే మొత్తం కవర్ చేసిన కదా చూస్తానా. ఆ తర్వాత బ్యూటిఫుల్ రీతు అని చెప్పి రీతుని లేపి, నువ్వు చాలా బాగా ఉన్నావమ్మా, హెయిర్ కట్లో సూపర్ ఉంది, నీకేం ప్రాబ్లం లేదు అని కొంచెం ధైర్యం చెప్పి, నీకొకటి నాన్నగారి పాట గుర్తు చేస్తా, కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల గుర్తుందా అంటే, సార్ తెలుసు సార్ అంటే పాడు అంటాడు. పాడు అనగానే నేను పాడితే బాగుంటుంది సార్ అంటే, శ్రీజతో పాడిపిద్దాం అంటే, ఓమ్మో వద్దు శ్రీజ, నీ వాయిస్ వినడానికి నీకే కష్టంగా ఉంటుంది కదా శ్రీజ, నీది 2 వారాల జర్నీకి సంబంధించిన వాయిస్ది టేప్ ఒకటి రికార్డ్ చేసినాం, అది నీకు పంపిస్తాం అని అంటాడు. అంటే ఓకే సార్, అల్లారం లాగా పనికొస్తుంది అందరికంటే, సార్ ఉండి అల్లారం కాదమ్మా అది ఒక్క నీ కోసమే అంటే, సార్ వద్దు సార్, అమ్మో బాబాయ్ అంటది, అమ్మో నీది నీకే బాబాయ్ అంటే మా సంగతి ఏంది అంటే, గట్టిగా అరుస్తాను ఇరిటేట్ చేస్తున్నాను అని ఇండైరెక్ట్గా శ్రీజాకి హింట్ ఇచ్చినట్టు. అది ప్రతి దానిలో ఏదో ఒకటి ఉంటుంది, ఊరికనే ఉండదు. ఆ తర్వాత రీతు, నువ్వు కామ్ని కోల్పోయి అవతలలో ఏం మాట్లాడుతారో దానికి రియాక్ట్ అవుతూ నెత్తి కొట్టుకుంటా బాధపడుతూ ఇవన్నీ చేసినావు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు మేనిఫెస్ట్ చేయాలి, నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావు నువ్వు మేనిఫెస్ట్ చేయాలి. బాగా మోటివేషన్ కూడా ఇచ్చిండు అబ్బాయి ఇవాళ ఈ ఎపిసోడ్లో.
ఫ్లోరా చూడు ఎంత కామ్గా కంపోజ్డ్గా ఉందో, నీ హైట్కి ఈజీగా చేస్తావేమో అనుకున్నా, కానీ నువ్వు చేయలేదు. ఫ్లోరా చూడు ఎంత బాగా చేసిందో, శ్రీజ కూడా కష్టమే అనుకున్నా. చూసిరా వాళ్ళు హైట్ ఉన్నది కాబట్టే ఆ టాస్క్ పెట్టిర్రు, రీతుకే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్ది అన్నట్టుగా పెట్టిర్రు అన్నట్టు కనిపించేది ఇట్లా చెప్తుంటే. ఫ్లోరా గారు చూడు ఎంత కామ్ అండ్ కంపోజ్డ్గా చేసిరు. యువర్ బిహేవియర్ అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే నీకు కనబడుతుంది, నువ్వు ఏదైతే గట్టిగా నమ్ముతున్నావో అదే జరుగుతుంది, నువ్వు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నావో అది నీ ముందరకు వస్తాయి. వాట్ యు ఆర్ డిసైడ్ యూ విల్ బికమ్ అన్నట్టుగా నువ్వు ఏదైతే అనుకుంటావో అదే నీ ఫేట్ అవుతుంది అని చెప్పి అన్నీ నాగార్జున సార్ గట్టి మోటివేషన్ ఇస్తారు. ఇచ్చి ఆ తర్వాత కళ్యాణ్ లేపి కనబడడం అంటే చేతులు పట్టుకొని కబుర్లు చెప్పడం కాదు అని ఇండైరెక్ట్గా చెప్పాడు అన్నట్టు, ముచ్చట్లు పెట్టడం కాదు, చేతులు పట్టు పిసికేయడం కాదంటే. అక్కడ దివ్య నీకు నవ్వుతూ ఉంటుంది. ఏంటమ్మా దివ్య నవ్వుతున్నావు అని అంటే, సార్ అది కాదు సార్, యాక్చువల్లీ అది ఏంటంటే సార్ నేను అనుకున్నది అట్లా లేదు సార్ ఇక్కడ ట్రాక్ల గురించి అని మరి చెప్పించారు అన్న ఫీలింగ్ వచ్చింది కదా. ఎందుకు నవ్వామంటే సార్ నాకు వేరేది ఒకటి గుర్తొచ్చింది, హౌ ఈజ్ థింగ్స్ ఆర్ గోయింగ్ అన్నట్టుగా. ఒక నిమిషం ఆగురు, ఇది కన్ఫ్యూజన్ రాసి చూస్తా. ఎందుకు నవ్విందనేది నేను రాయలేదు ఇక్కడ, మర్చిపోయినా. ఓకే రైట్. ఆ తర్వాత ఎందుకు నవ్విందంటే సార్ ఇట్లా అనిపించింది నాకని చెప్తే, ఆ తర్వాత ఇక్కడ ఏంటి ట్రయాంగిల్ రెక్టాంగిల్ అదంతా స్టోరీ ఏం సంగతి అని అంటే, సార్ నేను అది చెప్పిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది కావాలని చెప్పించినట్టు నాకేమనిపించిందంటే వీళ్ళంతా కూడా అంటే వీళ్ళ ఫేసులు మాడిపోయినాయి, వీళ్ళంతా డిస్కషన్ చేసుకున్నారు, కానీ ఆ తెల్లారి మాత్రం యాజ్ యూజువల్గా ఉన్నారు సార్. వాళ్ళు ఇది ట్రాక్గా పోతుందా ఎట్లా పోతుందా అట్లాంటి ఏం భయం లేదు, భయపడి ఏం ఆపట్లేదు సార్, అదేం లేదు, వాళ్ళు జెన్యున్గానే ఎట్లా ఉండాలో అట్లా నడిపిస్తున్నారు అని అంటే, ఇక్కడ ఉండేటి అన్ని రియల్ ఎమోషన్స్ మాత్రమే అని చెప్పి నాగార్జున గారు చెప్తారు. ఓ నమ్మాలి ఇక. ఆ తర్వాత హరీష్ సార్ అంటాడు, ఏంటి హరీష్ అంటే, సార్ ఇందాక చెప్పింది కదా సార్, ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు సార్. గుడ్ బుక్స్లో ఉండాలి అనుకునే వాళ్ళు, ఒకరేమో నిజంగా గుడ్ పీపుల్, ఇంకోరేమో గుడ్ పీపుల్ లాగా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు సార్ అని చెప్పి చెప్తాడు. నేను ఒక్కడు మంచోడు, మిగతా అంతా షెడ్యూల్ ప్రపంచంలో, కానీ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు సార్ అంటే, అవును ఓకే రైట్ ఓకే. నా కోసం స్టాండ్ ఎవరు తీసుకోలేదు, ఇందాక టీ పెట్టమని నన్ను అన్నారు, నేను బెటర్ అని చెప్పాను, ఎందుకంటే నేను హైజీన్గా ఉండలేదు అని అన్నారు కదా సార్. నేనేమో హైజీన్గా లేకుండా ఏం లేదు సార్, నాకు బట్టలు రాలేదు అందుకని చెప్పి నేను అట్లా ఉండాల్సి వచ్చింది, అయినా నేను హైజీన్గా చేయకపోతే అప్పుడే ఆపి నో మీరు చెయ్యొద్దు అని చెప్పాలి కదా, చెప్పలేదు కదా వీళ్ళు మళ్ళీ వంట చేసుకొని తిన్నారు, కానీ అక్కడ ఎక్కడ ఒక పాయింట్ పెట్టలేదు. ఇప్పుడేమో కనీసం ఇట్లాంటి హైజీన్ అనే పాయింట్ మాట్లాడినప్పుడు ఒక్కరు కూడా నా కోసం స్టాండ్ తీసుకోలేదు అనగానే నాగార్జున గారు ఉండి ఇక్కడ నుంచి తన క్లాస్ మొదలు పెడతాడు, స్టాండ్ తీసుకో. ఇది సీజన్ 2లో జరిగింది ఇట్లాంటిది. నా కోసం స్టాండ్ తీసుకోవట్లేదు, నన్ను కార్నర్ చేస్తున్నారు, ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా సీజన్ 2లో జరిగినాయి. అతన్ని రెప్లికేట్ చేసి అతని లాగా ఉండాలి అని, రెప్లికా అంటే చాలా ఒకటి యాదకొస్తుంది నాకు ఇన్స్టాగ్రామ్లో రీలు, రెప్లికా అతన్ని రెప్లికేట్ చేస్తూ అతని లాగా బిహేవ్ చేస్తుండడానికి ఎవరితో మాట్లాడకుండా కరాఖండిగా ఉంటూ తన లోకంలో తనటు తన సీరియస్నెస్ తను మెయింటైన్ చేస్తే ఆ కంటెస్టెంట్ లాగా ఉంటాడేమో అని అనుకుంటున్నా. అంటే నిండు చంద్రులు ఒకవైపు, సుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు అన్నట్టుగా కూర్చుంటే నేను సపరేట్గా కనబడతాను అనుకుంటాను. కానీ అప్పుడున్న హోస్ట్ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, అప్పుడు బిగ్ బాస్ మీద జనాలకు ఉన్న నాలెడ్జ్ వేరు. ఆ తర్వాత అతనే ట్రెండ్ సెట్ చేయడం వల్ల మొత్తంగా మారిపోయింది. అట్లా ఎవరైనా బిహేవ్ చేస్తే బిస్కెట్ అవుతారు. లైక్ దట్ అట్లా బిహేవ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంది, కానీ అది పెద్ద మైనస్ అవుతుంది. సో ఇక్కడ చెప్తాను అన్నట్టు, స్టాండ్ తీసుకోవట్లేదు అని నువ్వు చాలాసార్లు అన్నావు. నీ గురించి ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? నువ్వు అవతల వాళ్ళతో ఎలా ఉంటున్నావు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్ని గెలవాలి అంటే, సార్ నేను ఆడియన్స్ని విన్ అవ్వడానికి వచ్చాను సార్ అంటే, ఆడియన్స్ని విన్ అవ్వాలి, అవును ఎస్ ఆడియన్స్ని విన్ అవ్వాలి కదా, మరి నువ్వు ఆడియన్స్ని విన్ అవుతున్నావా లేదా చూద్దాం ఓకేనా అని చెప్పి అక్కడ ఉన్న ఆడియన్స్ని అడిగితే ఎవరు అన్నారు. ఈయన ఆడియన్స్ని విన్ అయ్యిందా లేదంటే ఒక్కరు సపోర్ట్ చేయకపోయేసరికి నువ్వు నిజంగా ఆడియన్స్ని కూడా విన్ అవ్వట్లేదు. అర్థం చేసుకో నేను ఎందుకు చెప్తున్నాను. నీకోసం నువ్వు వాళ్ళ కోసం ఎవరి కోసం ఏది చేయనప్పుడు, మనుషుల్ని గెలుచుకోలేనప్పుడు, ఒక్క నిమిషం మనుషుల్ని నువ్వు గెలుచుకోలేనప్పుడు నీకెందుకు నిలబడతారు? ఎవరు కూడా స్టాండ్ తీసుకోరు. వాళ్ళు నీకోసం స్టాండ్ తీసుకునేలాగా చేయాల్సిన బాధ్యత నీదే అంటే, నేను వాళ్ళ కోసం చేయను, నేను ఫేక్ చేయను అని అంటాడు. ఆల్ అబౌట్ విన్నింగ్ ద పీపుల్ హార్ట్స్ కదా. హార్ట్స్ విన్ అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. నువ్వు ఇలా ఉంటే నువ్వు అయితే పీపుల్ హార్ట్స్ విన్ అవ్వట్లేదు. అర్థమైందా? విన్నింగ్ పీపుల్, విన్నింగ్ హార్ట్స్, విన్నింగ్ పీపుల్ అనేది మెయిన్ థింగ్. అది నువ్వు అవ్వట్లేదు అని చెప్పి గట్టిగానే చెప్పిండు. ఓకేనా? ఆన్ ఫేస్ ఎవరు చెప్పట్లేదు నెగిటివిటీ వస్తుందని, అందరు కావాలనే నానుస్తున్నారు, అందరు కావాలనే నైస్గా ఉంటున్నారు అని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్తే, ఇవన్నీ వదిలేయి, నువ్వు అర్థం చేసుకో. విన్నింగ్ ద పీపుల్ అన్నావు కదా, అది అవ్వట్లేదు, నువ్వు అవ్వడానికి ట్రై చేయి అని చెప్పిండు. ఇంతకు మించిన పారదర్శకత ఏ సీజన్లో లేదు. ఇంతకు దించిన ట్రాన్స్పరెన్సీ ఏ సీజన్లో కనబడలే. అది నెక్స్ట్ సంజన దొంగతనాల గురించి, సార్
దొంగతనాలు నెగిటివ్‌గా పోయాయా సార్? ఇట్లా తప్పు క్యారెక్టర్‌గా కనబడిందా సార్? నాది దొంగతనాలు రాంగ్‌గా పోయినాయంటే, లేదమ్మా దొంగలున్నారు అనే జాగ్రత్త బోర్డ్ ఉంది గదా! అదొక్కటి గుర్తుంచుకో సరిపోద్దని అంటాడు. సార్ నేను నాటిగా పోతదని చేశాను సార్. సార్ ఏది చేయకపోతే బోర్ కొడుతుంది గదా సార్! సార్ కొంచెం అదైనా కొంచెం చిన్నగా పెట్టేందుకు ప్రయత్నం చేయండి. నువ్వు ఎలాగో ఓకే అమ్మా నువ్వు నాటిగా ఉండాలన్నా వద్దని డౌట్ పడుతున్నావు. నువ్వు నచ్చినట్టుగా ఉండు, నాటిగా ఉండు తప్పులేదు. యూ ఆర్ విన్నింగ్ ద హార్ట్స్. నువ్వు ఆల్రెడీ ఆడియన్స్‌ని గెలుస్తున్నావని ఇండైరెక్ట్‌గా చెప్పిండు. అర్థమైందా? సార్ నాకు ఇవాళ ఇచ్చిన డోస్ హెవీ అయిపోయింది సార్. సార్ ఆ బోర్డ్ మాత్రం కొంచెం చిన్నది చేయండి సార్. చిన్న బ్యాడ్జ్ లాగా ఉండంటే స్టాప్. యూ ఆర్ బ్యాక్ దేర్. బీ హ్యాపీ అని చెప్పి కొంచెం గట్టిగానే చెప్పాను. ఆ తర్వాత ఒక టాస్క్ జరిగింది మాజాకి సంబంధించింది. ఆ తర్వాత ప్రియ టెనెంట్స్‌కి ఫుడ్ మెనూ మార్చండి అనడం. మాజాకి సంబంధించినది చూసిర్రా టాస్కు? మాజా హో జాయే, మాజా హో జాయే అన్నారయ్య ఆళ్ళందరూ. నిన్న మంచిగా టీవీలు, గీవీలు వచ్చినాయి కదా! ఇక నాగార్జున గారు రేపు దసరా సరదా ఎపిసోడ్ ఉంటుంది. ఓకేనా? చూద్దాం అక్కడ కలుద్దాం. టాటా బై బై అని చెప్పి సాయి చెప్పిండు. నేను కూడా చెప్తున్నా. ఉంటా టేక్ కేర్ టాటా బై బై నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇయ్యండి. ఓకే? సైనింగ్ ఔట్. బాయ్. గుడ్ నైట్. చెబ్బా ఖైర్.